Hello. Welcome back to another episode with Babai Talks. And today we have Deepak. Maku close interactions అవి లేకపోయినా but I reached out to, I like this content that he creates and the informative stuff he puts out there on Instagram. So I reached out to him and he was more than happy to join us and discuss about do we think degrees are really relevant? అంటే ఇప్పుడు మనం చేసే ఉద్యోగాలకి అండ్ మనం చదువుకునే చదువులకి అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న టాపిక్. చాలా మంది మాట్లాడుకున్నారు డిగ్రీస్ లేకపోయిన ఉద్యోగాలు వస్తున్నాయి ఆర్ డిగ్రీస్ చేసినవి దానికి రిలవెంట్గా లేని ఉద్యోగాలు చేసుకుంటున్నాం అండ్ ఆల్ దట్. కానీ ఇప్పుడు ఈ ఏఐ షిఫ్ట్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ విత్ ఆల్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఆల్ దట్, డూ వీ రియలీ థింక్ డిగ్రీస్ ఆర్ ఇంపార్టెంట్? అదొక టాపిక్ గురించే కాకుండా వీ హ్యావ్ a few more things to discuss. So yeah, Deepak, welcome to our podcast, Deepak. Thank you guys to have me on this podcast. Actually the first podcast naku, so if I'm not doing it right, don't mind. Right wrong ఏం లేదు Deepak, అలా వెళ్ళిపోవడమే ఫ్లో లో. I'll just put it in a very casual way. మన వీడియోలు ఎట్లా ఉంటాయి అట్లా మాట్లాడతాను అంతే. సో అంతే, మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లైక్ ఎంత ఆర్గానిక్ గా ఉంటే ఇట్ ఈస్ దట్ మచ్ బెటర్. Yeah, for sure. సో డిగ్రీస్ రిలవెంట్ అనేది క్వశ్చన్ ఇక్కడ. యా అంతే, ఫస్ట్ క్వశ్చన్. యా, డిగ్రీస్ రిలవెంట్ అంటే ఒక ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో ఏమైతే చేసామో వర్సెస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ అప్లయింగ్ ఇన్ అవర్ జాబ్స్ ఆర్ మాస్టర్స్లో చేసింది అండ్ వాట్ వీఆర్ అప్లయింగ్ ఇన్ జాబ్స్ కైండ్ ఆఫ్. దిస్ ఆన్సర్ గోస్ really long. Yeah. డిగ్రీస్ రెలవెంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్ మనం చూసుకుంటే వాళ్ళు నిజంగా రెలవెంట్ జాబ్స్ చేస్తున్నారా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఐ వుడ్ సీ ఒక మోర్ దెన్ 85% అసలు రెలవెంట్ జాబ్ చేయరు. ఎందుకు చేయరో తెలుసా? వాళ్ళు ఇది నేర్చుకుందాం అని జాయిన్ అవ్వరు బీటెక్లో కానీ ఫర్ దట్ మ్యాటర్స్ ఎనీ గ్రాడ్యుయేషన్. నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి ఐడియా వాళ్ళు పెట్టుకోరు. ఫస్ట్ వాళ్ళే ముందు ఇట్లా పేరెంట్స్ సజెస్ట్ చేస్తారు, గో ఫర్ దిస్ మెయిన్స్ ఆర్ గో ఫర్ వాట్ ఎవర్ అవన్నీ ఉన్నాయి కదా అడ్వాన్స్డ్, ఇవన్నీ సజెస్ట్ చేస్తారు. ర్యాండమ్గా వెళ్ళిపోతారు ఫస్ట్. బై ద టైమ్ దే ఫినిష్ ద డిగ్రీ, ఇంకొక నెక్స్ట్ సెమిస్టర్ అయిపోతుంది అన్నప్పుడు దే విల్ స్టార్ట్ థింక్ నెక్స్ట్ ఏం చేయాలి, క్యాంపస్లో కొడదామా లేదంటే షుడ్ ఐ డూ ఎంఎస్. ఇది కూడా ఒక ఏంటంటే ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్ లోంచే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మన ర్యాండమ్ రిలేటివ్స్లో సంబడి విల్ గో టు అబ్రాడ్, లేదంటే పక్కన స్ట్రీట్లో ఉన్న ఎవరో వెళ్ళిపోతారు. దట్స్ హౌ ఐ వాంట్ టు. కానీ మీకేం కావాలి యాక్చువల్గా అది మనం ఆలోచించాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది స్కూలింగ్ నుంచే మనం ఫైన్ ట్యూన్ జరగాలి. కానీ ఇదంతా స్కూలింగ్ చేస్తున్నప్పుడే దే షుడ్ థింక్ అనమాట. అంటే టీచర్ షుడ్ టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ దే. నాకు తెలిసినందరూ టీచర్స్ జాబ్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి టీచర్స్ నో హూ ఇస్ రియలీ టీచింగ్ ఎక్కడ అనేది నాకు కొన్ని స్కూల్స్లో ఉన్నాయి. ఐసిఎస్సి ఈ సిబిఎస్ఈ సిలబస్లో దే టేక్ లిటిల్ కేర్, నాట్ దాట్ మచ్ కేర్. ఇంకా మిగిలిన మన 80% ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో అందులో నీకు దే విల్ నాట్ గివ్ ఐడియా. సో స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ స్కూలింగ్లో నేర్చుకోవు, తర్వాత +2లో నేర్చుకోవు, డిగ్రీ అవుతుంది, తర్వాత నువ్వు బయటకు వస్తావు రియల్ వరల్డ్. దెన్ యూ విల్ గెట్ టు డిసైడ్. అప్పుడు డిసైడ్ చేసుకున్నప్పుడు రిలవెన్సా కాదా అనేది మనకు తెలియదు కదా. డిగ్రీస్ విల్ బి ఓన్లీ రెలవెంట్ వన్స్ యూ నో వాట్ టు డూ. మనం ఒకటి ఫిక్స్ అయిపోయాము, లెట్స్ సే ఐ వాంట్ బి ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దెన్ యూ గో అహెడ్ అండ్ డూ దట్ సిఎస్సి ఐటీ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు నీ జాబ్ కానీ కెరియర్ కానీ రెలవెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ క్రియేటివ్ డెవలప్మెంట్ రిలవెన్సే లేదు దానికి. ఎందుకంటే నీకు అది నేర్పించట్లేదు అక్కడ కాలేజ్లో. దే ఆర్ నాట్ టెలింగ్ యూ, దే ఆర్ ఓన్లీ బ్యాక్ ఆఫ్ గ్రేడ్స్. నీకు ఈ గ్రేడ్స్ వచ్చి నీకు ఈ సర్టిఫికెట్ ఉంటే యువర్ అ వ్యాలిడ్ గ్రాడ్యుయేట్. కానీ నాకు తెలిసినంత వరకు డిగ్రీస్ పక్కన పెట్టేస్తే ద ఇంజనీర్, ద ట్రూ ఇంజనీర్ ఇస్ హూ థింక్స్ లైక్ ఎన్ ఇంజనీర్. అంటే సంబడి హూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్, దట్ గై ఇస్ అ రియల్ గ్రాడ్యుయేట్. somebody who has a degree is not I don't call them a graduate. So relevance అన్న దగ్గర అట్లా వస్తుంది. రైట్. సో ఇప్పుడు మెయిన్ ఎక్స్పోజర్ కదా దీపక్. ఇప్పుడు ఫర్ మన ఎగ్జాంపుల్స్ టిపికల్ తెలుగు బ్యాక్గ్రౌండ్, వి జస్ట్ జాయినింగ్ ఇంజనీరింగ్ ఎందుకంటే అందరు జాయిన్ అవుతున్నారు
ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీపక్, ఇప్పుడు మీరు యుఎస్లో ఉన్నారు, ఇప్పుడు మీకుండే ఎక్స్పోజర్ కనుక అప్పుడు ఉండింటే, అగైన్ ఎక్స్పోజర్ అనేది యూ సెడ్ టీచర్స్ హ్యావ్ టు టీచ్ రైట్, యా దే కెన్ అట్లీస్ట్ పాయింట్ టు అ డైరెక్షన్, అరే ఇలా ఇలా జరుగుతున్నాయి, బికాజ్ ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి దే నో మచ్ మోర్ వరల్డ్ ఏం జరుగుతుంది అని. సో ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది అని దట్స్ దే బి ఏబుల్ టు టీచ్. కానీ ఎక్స్పోజర్ అనేది మనంతట మనకు వస్తుంది మన సర్కిల్ని బట్టి. మనము అదే మన ఇంటి పక్కన వాళ్ళు, మన స్కూల్లో వీళ్ళతో, మీరు అన్నారు కదా కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ వాటిల్లో ఏమవుతుందంటే డిఫరెంట్ ఫ్యాషన్స్ ఆఫ్ లైఫ్ నుంచి చాలా ఏమంటారు, చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్ అందరు వచ్చి they talk about stuff, they discuss about stuff, they get more exposure in an early stage. That's when they are able to decide, at least ఈవెన్చువల్గా అక్కడికి వెళ్ళకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఆ ఇనిషియల్ స్టెప్ గుడ్డిలో మెల్లలాగా ఇంజనీరింగ్ జాయిన్ అయిపోకుండా దే అట్లీస్ట్ చూస్ దేర్ కెరియర్ పాత్స్ ఇన్ అ వైజ్ వే. సో నేనేం అడుగుతున్నాను, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకుండే ఎక్స్పోజర్ కనుక +2 అయ్యే టైంకి ఉండుంటే హౌ వుడ్ యువర్ కెరియర్ వుడ్ హ్యావ్ బీన్ లైక్, ఏంటి మీ ఇప్పుడు ఎలా ఉండేది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఐ వుడ్ టార్గెట్ ఫర్ హైయర్ ప్యాకేజెస్ కదా ఫస్ట్. మనం ఇప్పుడు వీ విల్ నాట్ సెటిల్ ఫర్ లెస్. ఇప్పుడు ఉన్న ఎక్స్పోజర్ కనుక నాకు అప్పుడే ఉంటేసి రైట్ నా ర్యాండమ్ గా ఐ వుడ్ థింక్ అబౌట్ సమ్ స్టార్ట్అప్. ర్యాండమ్ గా ఎగ్జాక్ట్లీ ఒక ప్రాబ్లమ్ గా అనిపించింది అంటే దిస్ కుడ్ బి ద పాసిబుల్ సొల్యూషన్ అనేది ఇప్పుడున్న డెవలప్డ్ మైండ్ సెట్ కి యూ విల్ అండర్స్టాండ్. కానీ అప్పుడు యువర్ ఎ కిడ్, యూ విల్ గెట్ టు కమిట్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. Teachers are the ones who has to guide you through the education system or the maybe career guidance. ఇక్కడ USA లో all the schools will have counselors. ఇప్పుడు లెట్స్ సే మిడ్ స్కూల్ అయిపోయింది లేదంటే హై స్కూల్ అవుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏ కాలేజ్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నావు, ఏం చేస్తే ఏమవుతుందని దే విల్ హ్యావ్ అ పర్టికులర్ కౌన్సిలర్ టు టెల్ యూ దట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడచ్చు. స్కూల్లో కౌన్సిలర్ ఉంటాడు, వాడి దగ్గరికి. మరి అలాంటి సిస్టమ్ మన ఇండియాలో లేదు కదా. అట్లీస్ట్ ఇంకా గట్టిగా చెప్పాలంటే పేరెంట్స్ కొంత చేస్తారు. ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఇట్ ఈస్ జస్ట్ నాట్ టీచర్స్ హూ హ్యాస్ టు గైడ్ యూ త్రూ కెరీర్స్. పేరెంట్స్ ఏంట్రా అంటే పేరెంట్స్కి ఉండేది లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. దే విల్ ఫిక్స్ ఆన్ సంథింగ్. అంటే కరెక్ట్గా తీసుకుంటే డాక్టర్స్, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఇది తప్పితే మనం మిగిలిన వాళ్ళు ఎవరన్నా వేరే కాలేజ్ వేరే బ్రాంచ్ తీసుకుంటామా? బికాస్ వీ డోంట్ నో, దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్. అదంతా పేరెంట్స్ది, టీచర్స్ బాధ్యత టు పాయింట్ యూ టు దట్ డైరెక్షన్. నిన్ను ఏది క్యూరేట్ చేస్తుంది నీ అనేది నీ ఇంట్రెస్ట్. నువ్వు అది ఆ క్యూరియాసిటీ చూపించినప్పుడు ఇట్ ఈస్ దేర్ జాబ్ టు ఐడెంటిఫై దిస్ గై ఇస్ గుడ్ ఎట్ దిస్, యూ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్ టు డూ సచ్ థింగ్. అదంతా వదిలేసి మనం ఏం చేస్తాం, బట్టి కొట్టుకుంటా గ్రేడ్స్ వెనకాల పరిగెట్టుకుంటా. దట్స్ నాట్ హౌ ఇట్ హెల్ప్స్ ఎనీ కైండ్ ఆఫ్ కిడ్. అండ్ ఆల్సో ద టైం మనీ గురించి తర్వాత మాట్లాడదాం. ద అమౌంట్ ఆఫ్ టైమ్ వి స్పెండ్ రైట్ ఇంజనీరింగ్లో 4 సంవత్సరాలు దీపక్. అంటే అగైన్ we get to experience a lot of things. చిన్నవి కాలేజ్ ప్రోగ్రామ్స్ అని నుంచి ఫ్రెండ్స్ నుంచి అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ దట్స్ ఇన్ అ వే ఇప్పుడు కొద్దిగా చూసుకుంటే నాకు పర్సనలీ ఐ ఫీల్ లైక్ దట్ నాకు చాలా టైం వేస్ట్ చేశాను. ఐ కుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ లైక్ 4 years ago or 5 years ago ఇఫ్ నాకు ఆ ఎక్స్పోజర్ అప్పుడే వచ్చానంటే. కానీ ఇంకో రకంగా ఆలోచిస్తే అరే ఆ చిన్నవన్నీ మిస్ అయిపోయి ఉంటాను కదా. ఫ్రెండ్స్తో అలా వెళ్ళి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే చెన్నైలో చదివాను నేను. సో చెన్నైలో వెళ్ళి ఫ్రెండ్స్తో ర్యాండమ్గా చేసిన స్టఫ్, ర్యాండమ్గా అలా తిరుగుతా వెళ్ళినవి, అది కూడా ఎక్స్పీరియన్సెస్ కదా, అవి కూడా మిస్ అయి ఉంటాం కదా. మరి టూ మచ్ ఎక్స్పోజర్ వచ్చేసి టూ మెనీ వైజ్ డెసిషన్స్, లేదు నేను ఇది చేయాలి, వీళ్ళతోనే తిరగాలి, రైట్ నాలెడ్జబుల్ కొద్దిగా నాకు ఉపయోగపడే వాళ్ళతోనే తిరగాలి అని ముందే ఎక్స్పోజర్ వచ్చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మిస్ అయి ఉంటాం అనేది. సో ఐ విల్ టెల్ యూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి యాక్చువల్గా దట్స్ వేర్ మన క్రియేటివ్ డెవలప్మెంట్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, మన సోషల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ డెవలప్ అయ్యేవి ఈ స్కూలింగ్ టు వాట్ ఎవర్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఆ టైం ఫ్రేమ్లోనే మనం డెవలప్ చేసుకుంటాం. ఓకే, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ నీకు వస్తాయి. యూ డోంట్ నీడ్ టు టేక్ దట్ మచ్ లాంగ్ టైం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన చిన్నప్పుడు వీ డోంట్ నో హౌ టు యూస్ ఫోన్స్.
వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ స్మార్ట్ ఫోన్స్, నథింగ్. కానీ ఇప్పుడు 1 year 2 years కిడ్ దే కెన్ ఆపరేట్ వెల్ ఆన్ ద ఫోన్ అండ్ దే కెన్ పుట్ వన్ యూట్యూబ్ వీడియో సింప్లీ జస్ట్ లైక్ దట్. అండ్ కొద్దిగా మైండ్ కొద్దిగా మెచ్యూర్ అవుతుంటే దే ఆర్ ఆల్సో ఏబుల్ టు పుట్ ఆన్లైన్ ఆర్డర్స్, ఫుడ్ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు పేరెంట్స్ ఫోన్స్ లోంచి. ఆర్డరింగ్ ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళి. ఇక్కడ ఐడియా ఏంటంటే యువర్ ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఇంత ముందులాగా లేదు. వేరే మనం తీసుకున్న 20 సంవత్సరాల టైంలో ఇప్పుడు దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. 15 సంవత్సరాలకి యూ కెన్ కంప్రెస్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ. కాకపోతే కాలేజ్ కొద్దిగా ముందు రావచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ రైట్ నౌ కిడ్స్ దే ఆర్ వెరీ స్మార్ట్. చాలా అది జనరేషన్ చూసుకున్నా కూడా మనం ఉన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లేరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఉండరు కదా. సో దాన్ని కంప్రెస్ చేయొచ్చు, బట్ స్టిల్ యూ విల్ బి యూ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ దోస్ ఎక్స్పీరియన్సెస్. దట్స్ వాట్ ఐ సే. సో దట్స్ అ స్వీట్ స్పాట్ అని మీరు అనుకుంటున్నారు. బాబాయ్ లేదు, లైక్ అంటే డిఫరెంట్ డిస్కషన్స్ అవుతున్నాయి కదా. సో నేను కొంచెం బీయింగ్ డిఫరెంట్, లైక్ నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా అందరిలాగే యాజ్ యూజువల్. అందరు పరిగెడుతున్నారు, సో నేను పరిగెట్టాలి అని. కాకపోతే సెకండ్ ఇయర్ తర్వాత నాకు తెలిసిపోయింది దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. సో నేను సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ డ్రాప్ అయిపోయి నేను వచ్చి బీబీఎం జాయిన్ అయ్యా అప్పుడు. కానీ ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంది చూడు, లైక్ అది ఇప్పటికీ ఇట్స్ అ వెరీ ఏమంటారు అంటే భయం వేస్తుంది లైక్ తలుచుకున్నప్పుడల్లా. ఎందుకంటే ఒకసారి నువ్వు ఇంజనీరింగ్ వదిలేస్తే లైక్ నీ పియర్ ప్రెషర్ స్టార్ట్ అవుద్ది, అండ్ దెన్ నీ పేరెంట్స్ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే చుట్టాలు వాళ్ళేమంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అబ్బాయి డ్రాప్ అయిపోయాడు అంటారు. లైక్ వాళ్ళు మంచి ఇంటెన్షన్తో అంటారో తెలీదు, లేదా ఎక్కిరించాలని అంటారో తెలీదు, అన్ని రకాలలో ఉంటారు రైట్. సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు కరెంట్ సిస్టంలో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్, ఒకవేళ నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయినా అప్పుడు రియలైజ్ అయ్యావనుకో నేను ఇది చేయకూడదు, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అని, ఆ షిఫ్ట్ చేయడానికి ఐ స్టిల్ ఫీల్ బ్యారియర్ ఫర్ దాట్ కిడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై ఈవెన్ ఇప్పటికీ. సో ఎప్పుడైతే లైక్ పీపుల్ ఆర్ అలౌడ్ టు ఫెయిల్ అండ్ అలౌడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ థింగ్స్, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో, ఎందుకంటే యూ కెన్ స్టిల్ పికప్ రైట్. లైక్ ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే దట్ మైట్ బి రిస్కీ. కానీ ఆ యంగ్ ఏజ్లో ఐ ఫీల్ లైక్ యూ షుడ్ బి అలౌడ్ టు టేక్ దోస్ రిస్క్స్, యూ షుడ్ బి అలౌడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ అరౌండ్. ఎగ్జాక్ట్లీ. కానీ టు యాడ్ ఆన్ టు యువర్ పాయింట్ ఐ వుడ్ సే ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది స్కూల్లో జరగాలి. స్కూల్లో అట్లా ఎర్లీ స్టేజ్ లో జరగాలి. దట్స్ వెన్ యూ నో వాట్ టు డూ. సి ఒకసారి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ పియర్ ప్రెజరో, సొసైటీ ప్రెజరో, పేరెంటల్ ప్రెజరో, ఏదో ప్రెజర్ తోటి నువ్వు ఈ బీటెక్ లో జాయిన్ అయ్యి 2 years అక్కడ చేసి మళ్ళీ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ డూ అని చెప్పి డిసైడ్ అయితే దట్స్ వెరీ వేస్టింగ్ 2 years ఆఫ్ టైం. అల్టిమేట్లీ ఫర్ ఎనీ యంగ్స్టర్ టైమ్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ కదా. టైమ్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్. మనము నేను ఇంకొక ఐరనికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మన పేరెంట్స్ 20 రూపీస్ సేవ్ చేయడం కోసం 10 kilometers నడిచేవాళ్ళు. మనం 2 minutes సేవ్ చేయడం కోసము 200 ఖర్చు పెడతాం. టైమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యంగ్స్టర్స్. ఏం చెప్పావు దీపక్? పర్ఫెక్ట్. ఆబ్వియస్లీ 2 years టైమ్ ఇస్ వాట్. కాబట్టి దీనికి ఈ ఎక్స్ప్లోరింగ్ అనేది ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో జరిగితే, స్కూలింగ్ లో ఇఫ్ అట్ ఆల్ టీచర్స్ ఆర్ టీచింగ్ ఇన్ అ రైట్ వే, పాయింటింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్, యూ విల్ నో. మనం అందరూ ఏది ఫిజిక్స్ ఎక్కడ వాడుతున్నాం రా, కెమిస్ట్రీ ఎక్కడ వాడుతున్నాం, ట్రిగ్నామెట్రీ ఎక్కడ వాడుతున్నాం అని. సి అక్కడ నువ్వు నీకు వై అనే క్వశ్చన్, ఈ ట్రిగ్నామెట్రీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందన్న క్వశ్చన్ చెయ్యాలరా నువ్వు అని నీకు టీచర్ చెప్తే, బై ద టైమ్ యూ రీచ్ టు ద కాలేజ్ యు ఆర్ సార్టెడ్. ట్రిగ్నామెట్రీ వీట్ కెన్ బి యూస్ టు అదే సెలెస్టియల్ ఏదో అంటారు కదా, ఈ నక్షత్రాలని వాటిని యాంగిల్స్, సూర్యుడు అదే యూజ్ చేశారు మొన్న రామ మందిరం కట్టినప్పుడు. ఇక్కడ ఇది పడుతుంది కదా కరెక్ట్. శ్రీరామనవమి రోజు పడుతుంది. అది ఎలా వచ్చింది? ద యూజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చూసి యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని తీసుకుని ఇక్కడ పడేలాగా పెట్టారు ఆన్ టైమ్ క్యాలిక్యులేట్ చేసి. ఆ ట్రిగ్నామెట్రీ క్యాన్ బి యూస్ఫుల్ అని అట్లా నీకు టీచర్ చెప్తే, ఇఫ్ ఓన్లీ ఈ ట్రిగ్నామెట్రీ ఈరోజు నేర్చుకున్నా కదా, దీన్ని ఎలా వాడచ్చు అంటే నీకు దెన్ యూ విల్ నో అబౌట్
astronomical calculation maths. Appudu you might be Oh, curated to get into this astronomy and all stuff, right? exactly. And also, I mean, when you show practical implications at a young age, వాళ్ళకి అది ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది, రైట్? దెన్ ఈ ఫ్యాసినేషన్కి వాట్ ఈస్ ద కాజ్? యూ హ్యావ్ టు లెర్న్ స్టఫ్ టు క్రియేట్ దిస్ ఫ్యాసినేషన్. సో దట్స్ వెన్, That's right. యా, మీరు అన్నదే రైట్. ఇప్పుడు నౌ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డైవ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ అవుట్డేటెడ్ సిలబస్ ఆర్ అవుట్డేటెడ్ కరికులమ్స్, రైట్? మనం చదువుకునే టైంలో Yeah. ఇప్పటికే Yeah, see, ఎగ్జాక్ట్లీ అవుట్డేటెడ్ అనేది ఏం లేదు వారిని ఇక్కడ. ఇది ఓకే. చాలా రాంగ్ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ అట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అవుట్డేటెడ్ కాదు, యాక్చువల్గా కరికులం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ డజంట్ మీన్ ఒరిజినల్ కన్జర్వేషన్ మెథడ్స్ కానీ ట్రెడిషనల్ ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సింపుల్ చెప్తాను. ఫిజిక్స్ చదివితే ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ కి ఇంకో పార్ట్ ఆఫ్ బ్రెయిన్ యూజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ మైండ్ పార్ట్స్ డెవలప్ అవుతాయి. నీకు చిన్నప్పుడు ఉన్న ద ఐడియా ఇస్ టు డెవలప్ అ కిడ్స్ బ్రెయిన్. హౌ ఎల్స్ యూ విల్ డూ? యూ కెనాట్ సే ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఫ్రమ్ ద బేసిక్స్ ఇట్ హ్యాస్ టు కమ్, రైట్? కాబట్టి ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ కానీ ట్రెడిషనల్ వే ఆఫ్ కరికులం ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ అంత పెట్టకుండా దాన్ని సగం కట్ డౌన్ చేసి ఈ రిలవెంట్ డిజిటల్ డిజిటల్ లిటరసీ అని చెప్పచ్చు. ఇప్పుడు రెలవెన్స్ ఉన్నది, మనం ఇప్పుడు నేర్చుకుంటే ఈ జాబ్ వస్తుంది, ఈ కెరియర్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఇంకా చాలా ఉన్నాయి కదా. లిటరేచర్ గురించి మనం నేర్చుకోము, చిన్నప్పుడు కోడింగ్ ప్రోగ్రామ్ గురించి నేర్చుకోము, డేటా గురించి తెలియదు, ఫిజికల్ హెల్త్ గురించి తెలియదు. There are a lot of other things being left out for sure in the name of this traditional education. ఇది కావాలి, దీంతో పాటు అప్డేషన్ కూడా కావాలి. అవును. ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా? 6th క్లాస్ నుంచే ఐఐటీలకి ఏఐట్రిపుల్కి మొదలెట్టి సాయంత్రం అవ్వగానే ఆడుకోనివ్వకుండా క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి రుద్దేసి అన్ని థర్మోడైనమిక్స్ చెప్తావు, దాని అప్లికేషన్స్ చెప్పవు, ఎంసెట్ లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తావు. ఇంటర్మీడియట్ లో గుర్తుందా? నాకు ఇప్పటికీ గుర్తు. ట్రిగ్నోమెట్రీ అంటే ఆన్సర్ 0 or 1 రావాలి. అసలు ఎందుకు వాడతారు నాకు ఇప్పటికీ తెలియదు. సో ఈక్వేషన్స్ అది సైన్ థీటా కాస్ థీటా నా బొంద అన్ని చేసి ఈక్వల్ టు 1 అయిపోయింది, నేను పాస్. ఎందుకు వాడతారు అనేది క్వశ్చన్ నువ్వు చెయ్యాలనేది టీచర్స్ చెప్పాలి. That's what I'm doing. And I mean, when I say outdated, I think I have to correct it. Outdated కాదు, the way you teach stuff to kids, right? అప్పట్లో బట్టి కొట్టేది ప్రాబ్లీ పనిచేసింది. ఇప్పట్లో విత్ ద కాంపిటీషన్ లెవెల్, దేశంలో ఉండే జనాలకు వచ్చే ఎక్స్పోజర్, ద అడ్వాన్స్మెంట్స్ అండ్ ఆల్ దాట్, ఇప్పుడు బట్టీలు గిట్టీలు పనికిరావు. సో రీడిజైనింగ్ ద కరికులం ఇస్ వాట్ ఇస్ రిక్వైర్డ్ అని అంటావు దీపక్, అంతేనా? బట్టి అంటే ఓకే, సో రీడిజైనింగ్ ద కరికులం కాదు అంటే ఐ వుడ్ సే ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంతవరకు అంటే నాట్ అంటిల్ 10th or SSC యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఎందుకంటే చెప్పాను కదా, వీళ్ళ బ్రెయిన్స్ ఫాస్ట్ డెవలప్ అవుతున్నాయి. ద ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ టు డెవలప్ కిడ్స్ బ్రెయిన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. క్రియేటివ్ థింకింగ్ లో కానీ, డెసిషన్ మేకింగ్ లో కానీ, సోషల్ సాఫ్ట్ స్కిల్స్ లో కానీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో కానీ, ద ఐడియా ఆఫ్ హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దట్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న కిడ్స్ ఫాస్ట్ గా అవుతుంది డెవలప్మెంట్. సో నాట్ అంటిల్ ఇప్పుడు లెట్స్ సే 7th క్లాస్ వరకే మనము ఇవన్నీ పెట్టి ఆ 7th క్లాస్ వచ్చే టైం ఇప్పుడు 6th క్లాస్లోనే మన సాయి చెప్పినట్టు ఐఐటీలు ఇవన్నీ చెప్పేస్తుంటే వై డోంట్ వి స్టాప్ ఆల్ దట్ నాన్ సెన్స్ అట్ 7th క్లాస్ ఆర్ సమ్ అరౌండ్ దట్ టైం అండ్ ఓన్లీ వీడిందులో వీడి ప్యాషన్ ఇది అవుతుంది అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయగలుగుతారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, ఆర్ మేబీ ద కిడ్ హిమ్సెల్ఫ్. దే విల్ నో వాడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడా, ఫిజిక్స్ బాగా చేస్తున్నాడా అనేది. లేదంటే అక్కడ నువ్వు యూ కెన్ యాడ్ ఆన్ టు దిస్ డిజిటల్ లిటరసీ, ప్రోగ్రామింగ్, కోడింగ్, ఇంకా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ నాట్ బి లైక్ ఓన్లీ చదవడమే కాదు, ఇంకా అన్ని జానర్స్ ఉన్నాయి కదా. ఫైనాన్స్ ఉంది, ఫిజికల్ వెల్ బీయింగ్ ఉంది, అట్లా ఆస్ట్రోనామీ ఉంది, ఆర్కియాలజీ ఉంది. ఇవన్నీ కూడా స్కూల్ టైంలో తీసుకొస్తే దట్స్ వెన్ ద కిడ్ విల్ గెట్ టు చూస్ వాట్ హీ వాంట్ టు బి. అది అక్కడ దాని 10th వరకు వదిలేసేసి ఆ 10th ఈ 3 years మనం అడిగి టైం ఇచ్చామంటే
ఇంటర్ ఇవన్నీ కూడా రిలివెంట్ లో చదువుతున్నాడు. లెట్స్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్కియాలజిస్ట్. నేను వై వుడ్ ఐ వాంట్ టు స్టడీ ఆల్ దిస్ నౌ? ఎనీవే, ఓకే, ద ఐడియా ఇస్ టు డెవలప్ యువర్ బ్రెయిన్. దట్ ఇస్ హ్యాపెన్ ఆల్రెడీ, ఇస్ హ్యాపెనింగ్ వెరీ 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 ర్యాపిడ్ వే. దెన్ అక్కడి నుంచి నువ్వు డైరెక్షన్ మార్చుకుని కొద్దిగా ఇవన్నీ యాడ్ చేస్తే కరికులంకి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సోషల్, ఈ బయాలజీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇవి యాడ్ చేయాలనేది నా పాయింట్. నేను లైక్ వన్ ఆఫ్ ది కౌంటర్ ఏంటంటే నేను వినేది లైక్ రెగ్యులర్లీ, సో యూజువలీ మనం అసలు రైట్ అప్రోచ్ అని ఏమనుకుంటాం. సో యూ ఫైండ్ యువర్ ప్యాషన్ అండ్ దెన్ చూస్ అ పాత్ విచ్ అలౌస్ యూ టు అచీవ్ దట్ ప్యాషన్, రైట్? సో అది ఈజ్ ఐడియల్ ఇన్ ద ఐడియల్ వరల్డ్. కానీ ఇప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్పెషల్లీ ఇండియా లాంటి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్స్లో ఏం చేస్తారంటే they choose a place where they get employment and they design the path entirely based on that. సో నాకు హిస్టరీ నచ్చిందా లేదా అనేది అనవసరం. ఓకే, హిస్టరీ చేస్తే నాకు ఉద్యోగాలు రావట్లేదు, కంప్యూటర్ సైన్స్ చేస్తే నాకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నేను కంప్యూటర్ సైన్స్ చేస్తాను. సో అప్రోచ్ ఎప్పుడు లైక్ రివర్స్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ A to B, పీపుల్ విల్ లుక్ అట్ B and then create a path from A. సో దానికి లైక్ వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యాపెన్? అదే ఇందాక చెప్పిన పాయింట్, అగైన్ విల్ సర్కిల్ బ్యాక్ టు దట్ క్వశ్చన్. మనము ఎర్లీ స్టేజ్ లో డిసైడ్ చేసుకోగలిగితే కెరియర్స్ ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయని చెప్పి, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, బీటెక్ అయ్యేంత వరకు దే విల్ నాట్ నో వాట్ దే ఆర్ గోనా డు. బీటెక్ వరకు దే విల్ సే వాట్ యూ డూ ఆఫ్టర్ 10th అంటే వాళ్ళు డూ ఎంపీసీ, అంతవరకే తెలుసు వాడికి. వాడు తర్వాత బీటెక్ ఉంది, బీటెక్ తర్వాత ఏం చేస్తా అన్నది వాడికి ఐడియా ఉండదు. నోబడీ టెల్స్ హిమ్ ఆల్సో. ఈ గ్రాడ్యుయేట్ అయిపోయేంత వరకు ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు డూ, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ సంబడి ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ ఫీల్డ్, అందులో శాలరీలు ఉన్నాయి కాబట్టి అది జాబ్ చేసుకోవాలని. కానీ ఈ క్యూరేషన్ అనేది ఎర్లీ స్టేజ్ లో సార్, సర్కింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, సారీ. సో అది స్టార్ట్ అయితే యూ విల్ డెఫినెట్లీ గో ఇన్ టు దాట్ డైరెక్షన్ ఓన్లీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ కిడ్స్ who's owners of business right now. Entrepreneurship కూడా వస్తుంది. They are smart enough to hold up big companies right now, give employment. ఆ డైరెక్షన్ లో మన కిడ్స్ ని పాయింట్ అవుట్ డైరెక్ట్ చేయాలి. అండ్ ఒకప్పుడు దీపక్, ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా యంగ్ ఏజ్ లోనే ఆంటర్ప్రినర్షిప్ చాలా గెటింగ్ ఎక్స్పోజర్, దే హ్యావ్ యాక్సెస్ టు సో మచ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకి తెలుస్తుంది, దే ఆర్ ఏబుల్ టు ప్రాసెస్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డిసైడ్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. అండ్ మన టైంలో పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి అంత ఎక్స్పోజర్ లేకపోయేసరికి వాళ్ళు చూసిన ఎగ్జాంపుల్స్, సక్సెస్ అనేది డిఫైన్ చేసుకునేది వాళ్ళ ఓన్ దీంట్లో. ఓకే, మా కొడుకు ఇంజనీరింగ్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతాడు. వాళ్ళకి అన్ని ఎగ్జాంపుల్స్ లేకపోయి ఉండొచ్చు కదా, ఎందుకంటే మళ్ళీ మన ఫ్యామిలీస్. సో అట్లీస్ట్ ఇండియాలో కిడ్స్ ఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అంటే బీటెక్ దాకా మాస్టర్స్ ఇప్పటికీ కదా దీపక్, మాస్టర్స్ కి రావాలన్నా సరే పేరెంట్స్ లోన్ ఇప్పియాల్సిందే. సో దే ఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అదే ఇంటర్ దగ్గర ఇక్కడ లాగా, అంటే ఈ నార్త్ అమెరికాలో నేను అనేది, ఇక్కడ కల్చర్ని నేనేమి సేమ్ అక్కడే తీసుకురావాలి అని అనట్లేదు. ఐమ్ జస్ట్ సేయింగ్ ఆ డిపెండెన్సీ అనేది కట్ చేయగలిగితే +1 +2 ఆ టైంలోనే దే బికమ్ ఇండిపెండెంట్, దే స్టార్ట్ మేకింగ్ మనీ, దే స్టార్ట్ struggling, they know the real struggles of life, and that also helps their brain, for them to take decisions అని అంటున్నా. పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ పుష్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు కాబట్టే ఓకే నా మీద ఆధారపడుతున్నాడు, నేను ఏదైతే సక్సెస్ఫుల్ నా బ్రెయిన్లో అనుకుంటున్నా అది చేస్తేనే వీడు ఫర్దర్ నా మీద డిపెండెన్సీ తగ్గించుకొని వాడంతట వాడు సర్వైవ్ అవుతాడు. That's very good point. Very good point. Yeah, so that's a very good point. I will add, డిపెండెన్సీ పోవాలంటే ద వే ఎంప్లాయర్ థింక్స్ అది మారాలి. నార్మల్ సెక్యూరిటీ జాబ్కి దే నీడ్ ఎ డిగ్రీ. వై? ద క్వశ్చన్ ఈజ్ వై. ఇప్పుడు డిపెండెన్సీ తగ్గాలంటే యంగ్స్టర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి కదా ఎంప్లాయర్స్. అవును, దట్స్ వెన్ దే లెర్న్ అండ్ దే విల్ లుక్ అప్. మనం ఇండియా కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం రైట్? ఇప్పుడు ఇండియా కాంటెక్స్ట్ లోనే బ్యాక్ హోమ్ ఇప్పుడు నార్మల్ జాబ్ ఒక 10,000-15,000 సంపాదించాలన్నా సరే నువ్వు వెళ్తే డిఫాల్ట్ గా దట్ క్వాలిఫికేషన్ లిస్ట్ లో దే నీడ్ ఎ డిగ్రీ. వై? కొన్ని అవసరం లేదు కదా. ఇప్పుడు అట్ సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దే డోంట్ ఆస్క్ ఫర్ ఆల్ దట్. రిలవెంట్ స్కిల్ ఉందా లేదా, యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్ దట్స్ యాడ్స్ అప్. లేదంటే నార్మల్ జాబ్స్ దేనికి కూడా డిగ్రీలు అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు బి అండర్ గ్రాడ్. స్కూలింగ్ లో ఉన్నప్పుడు కూడా దే కెన్ డూ జాబ్.
అలాంటి కల్చర్ మనం అక్కడ ఎంకరేజ్ చేసి ఎంప్లాయర్స్ అక్కడ కూడా అంటే డిఫాల్ట్ గా మనము డిగ్రీ ఉంటేనే జాబ్ వస్తుందని బ్రెయిన్ లో ఉంటది కదా ఆబ్వియస్లీ. No. డిగ్రీ లేని వాళ్ళు దర్ అంటే డిస్క్ చేసి స్మార్ట్ గా ఆలోచించి దే ఆర్ ఫైండింగ్ అవుట్ వేస్. Street దిస్ ఇస్ smart. నాట్ Street smart. యా దే విల్ బికమ్ స్ట్రీట్ స్మార్ట్. Yeah. వాళ్ళు గొప్పగా కెరియర్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు వాళ్ళు కూడా. డజంట్ మీన్ దెర్ ఇస్ నో వే. కానీ ఏంటంటే మన బ్రెయిన్ స్టామ్ ఎట్లా అయిందంటే డిగ్రీ లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. డిగ్రీ కంపల్సరీ ఉండాలంట. దట్స్ వెన్ డిపెండెన్సీ ఈజ్ ఆల్సో కమింగ్. సొసైటీ కూడా ఇండియాలో సొసైటీ షుడ్ బీ మోర్ యాక్సెప్టబుల్ when a person, I mean when a plus 2 individual starts working at a McD or ఇప్పుడు వచ్చేసాయి కదా మొత్తం ఫ్రాంచైజీలు అని. సో బయట Yes, yes. పని చేస్తున్నాడు అంటే సొసైటీ షుడ్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దీస్ థింగ్స్. ఓకే, వాడు ఇప్పటి నుంచే వాడంతటా వాడు సొంతంగా ఏదో చేసుకుంటున్నాడు, వాడంతటా వాడు చేసుకుంటున్నాడు, దానికి గుచ్చి ఆడ చేస్తున్నాడా ఈడ చేస్తున్నాడా ఇప్పటికీ చాలా దగ్గరలో ఉంది కదా దీపక్. చాలా దగ్గర కదా, అన్ని చోట్ల ఉంది ఇండియాలో అది. అంటే ఇప్పుడు మారుతుంది దీపక్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చెన్నైలో నా ఫ్రెండ్స్ నాతో పాటు మాస్టర్స్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఇంజనీరింగ్లో ఏదో ఒకటి అంటే చిన్న ఏంటి ట్యూషన్ చెప్పడము అలాంటివి చిన్నవి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఎగ్జాంపుల్స్, నేను మాస్టర్స్కి వచ్చినప్పుడు అరే నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ పెట్టావు ఏందిరా అంటే నేను చేశాను మచ్చా, ఇది మచ్చా అది మచ్చా అని చెప్పేటోళ్ళు. సో ఉన్నారు అక్కడక్కడ స్టేట్ వైజ్. మన ఆంధ్రాలో అలా స్టేట్ నేను అలా కంపేర్ చేయడం కాదు, కానీ ఐమ్ జస్ట్ సేయింగ్ మోర్ ఎక్స్పోజర్ ఉన్న సిటీస్ అండ్ స్టేట్స్ ఉన్నాయి. అది ఆఫ్ కోర్స్ ఎస్, కేరళ తమిళనాడు మేబీ యాక్సెప్టబుల్. మన దగ్గర అవ్వదు అది. అది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను, నేను చెప్తున్నా అది అవ్వదు మన దగ్గర. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఇస్ వెరీ ఫారెన్ కాన్సెప్ట్ ఫర్ us. అవును. ఎందుకు ఇప్పుడు కూడా ద ఎకోస్ యూ కెన్ లెసన్. ఇక్కడ వచ్చి పాపం కష్టపడుతూ ఉంటారు, గ్యాస్ అక్కడ ఇక్కడ ఏదో వాళ్ళ కష్టంలో పడితే నీకులాగా ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ మేము బాత్రూమ్లు అడగట్లేదు అని సింపుల్, జస్ట్ లైక్ దట్ దిల్ సే ఇట్ లైక్ దట్. దట్ ఈస్ నాట్ హౌ యూ లుక్ ఎట్ దట్. నువ్వు అన్నట్టు చిన్నప్పటి నుంచే కష్టపడే ఇది ఉంటే వాడి ఐడియా ఆఫ్ లైఫ్ మారిపోతుంది. ఇట్ డజంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. నా డబ్బులు పెట్టి నేను చదువుకుంటా, నా డబ్బులు పెట్టి నేను నేర్చుకుంటా, నా కెరియర్ నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటా అంటే వాడి ఇష్టం వచ్చింది చేస్తాడు. మీరు ఇవ్వట్లేగా డబ్బులు అంటాడు ఫస్ట్. మీ డబ్బులు కాదు కదా, నేను చేస్తాను చూడండి, దేర్ విల్ బి అ కెరియర్ ఆపర్చునిటీ చూడండి అని చెప్పి కెన్ ఆల్సో గివ్. ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ. యూ కెన్ షో మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ టు యువర్ పేరెంట్స్ అండ్ కన్విన్స్ దెమ్. ఇది చేస్తే ఇది ఇట్లా అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేయడానికి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ రైట్ నౌ. యూ కెన్ డూ దాట్. కానీ మనం ఎట్లా చూస్తాం, వాడు పని చేస్తే అక్కడ పని చేస్తుంటే వాడిని ఎట్లా ట్రీట్ చేస్తాం అనేది that's where again that's a different concept. And sometimes not going completely against parents, కానీ కొంతమంది అంటే మన పేరెంట్స్ కూడా అగైన్ ఎక్స్పోజర్ అండ్ ఆల్ దట్ మనం చెప్పినవన్నీ వీడు ఏం చెప్తున్నాడులే, మన గురించి అంత తెలిసి ఉండదు కదా. ఏదో ఓకే నా కొడుకు ఓకే చదువుకున్నాడు, కానీ నీకు నిజంగా ఇది జ్ఞానోదయం అయ్యి నువ్వు వాళ్ళకి చెప్పి నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రాబ్లీ దే మైట్ స్టిల్ నాట్ బిలీవ్ యూ. సో there should be times when it's okay to go against them, but you have to work hard to prove and then show them that you made it, so that they can వాళ్ళ సర్కిల్లో కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కొడుకులు అలా చేస్తున్నప్పుడు వదిలేయండి, ఇప్పుడు మా కొడుకున్నాడు మేము వినలేదు వాడు చెప్పినప్పుడు, కానీ వాడు ఈ స్టేట్లో ఈ పొజిషన్లో ఉన్నాడు, సో అలా వదిలేయండి, మీరు మరీ ఎక్కువ టూ పుషీగా ఉండమాకండి అని ఎగ్జాంపుల్స్ చెప్పి. సో ఇట్స్ ఓకే టు గో అగేన్స్ట్ వాట్ దే ఆర్ సేయింగ్, వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ సేయింగ్, to prove what you think you can unless you have a clear idea what you're going to do. Exactly. If you have a clear idea what you're going to do, how it is going to pan out, and what success looks like after everything is done, what success looks like అనేది ఒక clear plan of action ఉంది అంటే then you can go against. కాదు దీపక్, clear plan of action లేకపోయినా I mean, see, you don't know what your నీ మారచ్చు, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మారుతా ఉండొచ్చు, కానీ నీకు పట్టుదల ఉంటే గో హెడ్. నీ అప్రోచ్ లో డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ బాబాయ్, యూ పుట్ ఇట్ ఇన్ ద రైట్ వే. సో దీపక్, మనం కొద్దిగా డిగ్రీస్ ఇప్పుడు జాబ్ పోస్టింగ్స్లో అయినా లింక్డ్ఇన్లో ఎక్కడైనా ఒక లైన్ ఉంటుంది, ఎంఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్, అది చాలా టిపికల్ అండ్ కామన్ లైన్, హెచ్ఆర్లకు కూడా కాపీ పేస్ట్లో భాగంగానే ఉండే లైన్ అది, రైట్? సో కానీ అది కానీ లేకపోతే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ఏ చేయలేదు, ఇండియా కాంటెక్స్ట్లోనే మాట్లాడదాం,
తర్వాత మళ్ళీ ఇక్కడికి యుఎస్ నార్త్ అమెరికాకి వద్దాం. నేను జస్ట్ ఏదో ర్యాండమ్ డిస్క్ కొట్టాను, కానీ నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఉద్యోగం తెచ్చుకోవాలి తప్పదు అనుకుంటే 5 years ముందు పాసిబులా? ఎంత పాసిబుల్? ఇప్పుడు ఎంత పాసిబుల్? అది డిస్క్ కొట్టి ఉద్యోగం తెచ్చుకోవడం 5 years ముందు ఎంత పాసిబుల్, ఇప్పుడు ఎంత పాసిబుల్? Well, I'll put it in this way. ఇప్పుడైతే 100కి 200% you can get a job without a degree. ఓకే, Without a degree, you don't even have to have a degree. ఈవెన్ ఇండియాలో కూడానా? యూ థింక్ సో? దట్స్ స్టిల్ ద కేస్? ఇండియాలో కూడా if you're street smart, it is possible. Yeah. It is possible to get a job. See, తెలివైనోడు he will find a way. Exactly. He knows what is to be done. He knows. అది మనకి చాలా కేసులు తెలిసి నాకు కాబట్టి నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే స్కిల్ ఈజ్ వాట్ మ్యాటర్స్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ సెట్ రైట్ స్కిల్ సెట్ ఉండి నువ్వు దాని మీద ట్రైన్ అయి ఉన్నావు అంటే ఐ డోంట్ థింక్ యూ నీడ్ అ డిగ్రీ. నౌ యూ కెన్ సిట్ ఇన్ ఇండియా అండ్ గెట్ అ జాబ్ ఇన్ సింగపూర్, లైక్ అమెరికా. నువ్వు ఫ్రీలాన్స్ చేసినా కూడా దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఇండియన్ ఎంప్లాయర్స్ ప్రొవైడ్ చేయాలని లేదు. నౌ ద ఆపర్చునిటీ ఇస్ గ్లోబల్, రైట్? సో యూ క్యాన్ డెఫినెట్లీ వితౌట్, దేర్ ఆర్ pretty much the startups like how we mentioned earlier, right? So startups ఉంటాయి, and there are other companies who doesn't want degrees. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు యూఎస్ఏలో ఉన్న కంపెనీకి ఇండియన్ డిగ్రీతో పనే ఉంటుంది. ఆల్ దే వాంట్ ఇస్ దేర్ స్కిల్, వెదర్ యూ హ్యావ్ ద స్కిల్ ఆర్ నాట్. వాళ్ళ గట్టిగా ఇంకా నేను స్కిల్ టెస్ట్ చేయాలంటే దే విల్ గివ్ యూ అన్ అసెస్మెంట్. దే విల్ క్వాలిఫై లైక్ దట్. దే విల్ టేక్ అన్ ఇంటర్వ్యూ. ఇఫ్ యూ ఆర్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్, అండ్ ఐ డోంట్ థింక్ డిగ్రీ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీ గ్లోబల్ అయిపోయింది కదా. ప్రాబబ్లీ ఇండియాలో డిగ్రీ లేదు బట్ స్కిల్ ఉంది అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దే మైట్ అండర్ పే అ లిటిల్ బిట్. అది అలసుగా తీసుకొని హెచ్ఆర్స్ కానీ డిగ్రీ లేదు. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. See, it is not that just not skill, English రాకపోయినా కూడా you will get under pay. Exactly. So that is other aspect. If you are not able to speak in English, the communication also plays a major aspect in India. అప్పుడు కూడా నీకు రావాల్సిన కాంపెన్సేషన్ రాదు. సో అది దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎంప్లాయీస్ ఎక్స్ప్లోయిట్ చేస్తారు స్కిల్ ఉన్న వాళ్ళని, బట్ మనోళ్ళు కూడా తీసుకుంటారు ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ అన్ ఇయర్ ఆర్ టూ, and then they'll make a shift to a higher pay on different employer. That is also, it is a win-win situation for both of them. Startups cannot afford a more skillful person with more good communication skills, right? Exactly. So it's a win-win for both of them. నేను ఇప్పుడు పనిచేసే కంపెనీలో నా టీంలోనే ఒక యుఎస్ వైట్ గై బేసిక్గా 2 years చదివాడు, ప్రాబ్లీ కంప్యూటర్ సైన్సే అనుకుంటా. దెన్ హీ ఏమంటారు దాన్ని, స్టార్టప్కో దేనికో ఇంటర్న్షిప్ చేశాడు. ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ చాలా నచ్చింది తనకి. నచ్చి ఎందుకు నేను ఇంకో నెక్స్ట్ 2 years కంప్లీట్ చేయాలి, నేను ఈ ప్రాజెక్ట్ దీన్నే ఇలాగే అప్స్కిల్ అయ్యి వై కాంట్ ఐ జస్ట్ కీప్ రోలింగ్ అని హీ జస్ట్ కంటిన్యూడ్. ఇప్పుడు 2020లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడు యాజ్ అ జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. నౌ బికేమ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్. నౌ ఈజ్ అ లీడ్ విత్ ఇన్ 3.5 years, 4 years. ఏంటి కంప్లీట్ చేయకుండా, డిగ్రీ కంప్లీట్ చేయకుండా. అండ్ ఐ వాస్ టాకింగ్ టు హిమ్ వెరీ రీసెంట్లీ అండ్ హీ వాస్ సేయింగ్, ఏమో మేబీ ఎప్పుడో కంప్లీట్ చేస్తా నాకు బుద్ధి పుడితే, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రిలవెంట్ ఎనీమోర్ ఫర్ మీ. నేను ఇప్పుడు లీడ్ పొజిషన్లో ఉన్నా, నెక్స్ట్ ఐ కెన్ బికమ్ అన్ ఆర్కిటెక్ట్ వాట్ నాట్ అండ్ కెన్ జస్ట్ రోల్, రైట్? కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కదా బాబాయ్. లైక్ నేను చాలా మందిని చూసాను అండర్ గ్రాడ్స్ని, లైక్ 2 years చేస్తారు అండ్ దెన్ మళ్ళీ 2 years బ్రేక్ తీసుకుంటారు అండ్ దెన్ ఫైనల్ 2 years తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కంప్లీట్ చేస్తారు. లేదా కంప్లీట్లీ 1 year 2 years అయిన తర్వాత దే హ్యావ్ అ చాయిస్ టు కంప్లీట్లీ చేంజ్ ద స్పెషలైజేషన్ ఇఫ్ దే డోంట్ వాంట్ డూ సంథింగ్ సిమిలర్. కానీ మన ఇండియాలో ఇట్స్ కొంచెం రిజిడ్గా ఉంటుంది కదా ఇలాంటిది అన్ని. సో యూ హ్యావ్ టు వింగ్ ఇట్ బేసిక్గా. ఇండియాలో దే షుడ్ బి, ఐ మీన్ ఇట్లా ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇర్రెస్పెక్టివ్ డిగ్రీస్ ఏదన్నా ఒక, ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఎంసెట్లు ఇవన్నీ పెడతారు కదా మెయిన్స్, అలాంటిది స్కిల్ టెస్ట్ కూడా ఒక లెజెట్ ప్లాట్ఫామ్ ఉంటే, లైక్ హౌ దే డిసైడ్ ఇక్కడ ఐఎల్స్ జిఆర్ఈకి ఒక టెస్ట్ ఉంటుంది, ఇట్ ఈస్ లెజెట్, ఇంకా అది పక్కా ఇక ఈజ్ క్వాలిఫైడ్ అది రాస్తే. అట్లాంటి ఏదన్నా ఒక సిస్టమ్ వచ్చి నీకు డిగ్రీతో పని లేకుండా జాబ్ రావాలంటే యూ హ్యావ్ టు పాస్ దిస్ టెస్ట్, ఇది ఉంటే మేము వ్యాలిడేట్ చేస్తాం నీ స్కిల్స్ అని చెప్పి అట్లా ఏదైనా వచ్చింది అనుకోండి,
ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ ఫోక్స్ హు డిస్కంటిన్యూ దేర్ స్టడీస్. మధ్యలో వాళ్ళకి రిలవెన్స్ కనిపించదు చాలా మందికి. సంబడి స్మార్ట్ ఎనఫ్ దే డోంట్ వాంట్ టు స్టడీ, వై డు యూ హ్యావ్ టు స్టడీ అన్నట్టు అనిపిస్తుంది. కానీ బికాస్ ఆఫ్ ద పీర్ ప్రెజర్ ఆర్ సంథింగ్ అట్లా క్యారీ ఆన్ అయిపోతారు. కానీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అప్ నో, నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ డిస్కంటిన్యూ ద స్టడీస్. ఐ మీన్ దీపక్, కొద్దిగా బ్రాడ్ సెన్స్ లో ఆలోచిస్తే గవర్నమెంట్స్ వాంట్ అలౌ ఎనీ సార్ట్ ఆఫ్ మెట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్, వాట్ ఎవర్ వీఆర్ విషింగ్ ఫర్, అది తీసుకోరారు దీపక్. ఎందుకంటే హౌ విల్ కాలేజెస్ మేక్ మనీ, హౌ విల్ గవర్నమెంట్ మేక్ మనీ, రైట్? అట్లీస్ట్ బ్యాక్ హోమ్. సో డిగ్రీ సో దానికి అందుకే ప్రైవేటైజ్ చేయాలి దాన్ని. షుడ్ గవర్నమెంట్ మైట్ నాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. లెట్స్ ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్ ఉంది, ఇంకోటి ఏవో వేరే వేరే వెబ్సైట్స్ ఉన్నాయి. అలాంటి చాలా స్ట్రిక్ట్ వెబ్సైట్స్ వచ్చి if somebody can perform on camera, if they can prove, they should be getting an opportunity. దీనికి సపోర్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, యూజువల్లీ టెక్ ఈవెంట్స్ క్యాంపస్లో హ్యాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాయి కదా. సో అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్చువల్ హ్యాకథాన్స్ అయ్యాయి, బికాస్ ఫిజికల్ హ్యాకథాన్స్ వర్ నాట్ పాసిబుల్, రైట్? సో ఐ థింక్ ఏ కంపెనీ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, విప్రో అనుకుంటా. సో వాళ్ళ హ్యాకథాన్స్లో యూజువల్లీ కాలేజ్ స్టూడెంట్స్ని చేస్తారు కదా. సో వాళ్ళ అయ్యర్ ఏం చేశారంటే, లైక్ ఎలాగో వర్చువల్ చేస్తున్నాం కదా, ఈ కాలేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని రూల్ ఎందుకు అని చెప్పి దే లిఫ్టెడ్ దట్. సో ఇది హ్యాకథాన్, దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్, దిస్ ఈస్ అ 4-day ఈవెంట్, సో అండ్ దిస్ ఈస్ ద ప్రైస్ మనీ if you able to solve this. అండ్ they did not have any criteria. స్కూల్ కిడ్ నుంచి ముసలి తాత దాకా నీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా ఎవరైనా యూ కెన్ జాయిన్. అపారెంట్లీ ద విన్నర్ ఫర్ దట్ ఈజ్ అ కాలేజ్ డ్రాప్ అవుట్ సమ్వేర్ ఫ్రమ్ కోయంబత్తూర్, తమిళనాడులో. ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అండ్ హీ వాజ్ హైర్డ్ వితౌట్ అ డిగ్రీ అండ్ ఎనీథింగ్ లేటర్ by the same company. That's inspiring story for a lot of dropouts. Yeah. So that's nice. See, there will be skill out there. అందరికి డిగ్రీ ఉండాలనేది it's no more relevant. Yeah. Okay, so we all agree that డిగ్రీ వర్కౌట్ అయ్యే వాళ్ళకి డిగ్రీస్ వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వని వాళ్ళకి కూడా ఇఫ్ దే స్టిల్ వాంట్ టు అచీవ్ బిగ్, there are ways that they could take to achieve that, whatever that is, right? I mean, end of the day, everyone wants to make money, but whatever you want to do to make money is you can still achieve without a degree, is what we all agree. Antena? Yes. Yeah. Okay. So ఇప్పుడు డిగ్రీలు ఇండియాలో పేరెంట్స్ ఎత్తిపెట్టుకున్నవి, లేకపోతే ఇఫ్ దర్ మిడిల్ క్లాస్ దిల్ హ్యావ్ సమ్ సేవింగ్స్, ఏదేదో చేసి డిగ్రీలకి ఫీజులు కట్టేస్తారు, డొనేషన్లు కడతారు అండ్ ఆల్ దట్. సో ఆఫ్టర్ దట్, తర్వాత at one point they won't be able to afford, right? So they heavily depend on bank loans. నేను అనేది now coming to the topic of ఈ లోన్స్, ఈ మనం చదువుకోవడానికి ఇంత ఖర్చు పెడతాము, ఆర్ వి రియలీ ఏబుల్ టు పే బ్యాక్? అండ్ యునో అంటే మనకి వాల్యూ, డిగ్రీ చేస్తే దాని వాల్యూ, మనం అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా, టైం, మనీ, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ఇట్. ఇన్ని లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడ మనం చేసేది నిజంగా పనికొస్తుందా? మాస్టర్స్కి వస్తాం కదా దీపక్, ఈజీగా మంచి కాలేజ్లో అయితే 60,000, 50,000 to 60,000 యూఎస్లో, మాల్ 1 year కోర్సులో అయితే అట్లీస్ట్ 20,000, 25,000 పెట్టాల్సిందే కదా. ఇక్కడికి వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ మార్కెట్ ఎట్టుంటే దాని ప్రకారం వెళ్తూ ఉండాలి. అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది, ఇట్స్ టఫ్ టు గెట్ అ జాబ్. అది కాకుండా H1Bలు, ఇవి అవి లాటరీ సిస్టమ్స్, ఈ టెన్షన్స్ అన్ని. సో ఈ లోన్లు పే చేసే టైంకి వచ్చే లెక్కే అంతంత ఖర్చు పెట్టి పెద్ద యూనివర్సిటీలకు వచ్చి చదువుకుంటాం, లేకపోతే తక్కువ ఖర్చు పెట్టి చిన్న యూనివర్సిటీ వచ్చి చదువుకుంటాం. ఓవరాల్ ఇది ఎంతవరకు మేక్ సెన్స్? ఖర్చు పెట్టేది అనేది, ఇంత డబ్బులు తీసుకొని లోన్ తీసుకొని వచ్చి ఖర్చు పెట్టేది అనేది ఓవరాల్ ఎంత మేక్ సెన్స్? వెల్, దీనికి ఏం చెప్పాలంటే, ఇక్కడ యూనివర్సిటీస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ యూనివర్సిటీస్ ఖర్చు ఎందుకు ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, జిమ్ ఉంటుంది, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి, దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కాలేజ్. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఖర్చు ఉంటుంది. అది దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. కాస్ట్ ఎందుకు ఉంటుంది అంటే, యూనివర్సిటీలో అన్నీ ఉంటాయి. జిమ్ ఉంటుంది, బాస్కెట్బాల్ ఆడేవాడికి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఆడేవాడికి అన్ని ఫెసిలిటీస్, ఫుట్బాల్ దగ్గర నుంచి
ఒక యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది అంటే దే విల్ బి ఫోకసింగ్ ఇన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్, ఫిజికల్లీ కానీ, మెంటల్లీ కానీ, లేదంటే నీకు క్రియేటివ్ కానీ, రీసెర్చ్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ విల్ ప్రొవైడ్. సో దట్ ఈస్ నాన్ నెగోషియబుల్ ఫర్ అ గుడ్ యూనివర్సిటీ. కానీ వెదర్ ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ ఆర్ ఇస్ ఇట్ వర్తీ అంటే దట్స్ హౌ యూ పర్సూ యువర్ మాస్టర్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వచ్చి యూ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ ద యూనివర్సిటీ, యూ వాంట్ టు యూజ్ research facilities, you want to take advantage of the experienced faculty out there and the curriculum, everything you want to learn and you learn properly, it is worth spending money. లేదు నేను ఇక్కడ వచ్చి ఆడుకు దొబ్బుతా, నా అసైన్మెంట్లు వేరే ఎవడో చేసుకుంటాడు, ఆడెవడో చేసుకుంటాడంటే 60 లక్షలు ఎందుకు బాస్, 60-70 లక్షలు ఎందుకు ఖర్చు పెడతాను? అప్పుడు దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆర్ దేర్. అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న కాలేజీలో కొద్ది తక్కువ డబ్బులు ఖర్చు పెట్టు, నువ్వు ఎట్లా నేర్చుకునేది ఏమీ లేదు. ఇదొక ఆస్పెక్ట్. అయితే ఈ లోన్స్, ఈ ప్రెజర్ అనేది నిజంగా చదువుకోవడానికి అయితే ఎవడు రాడు. అంటే అట్లీస్ట్ 90% పీపుల్ దే డోంట్ నో వాట్ దే ఆర్ కమింగ్ ఫర్, ఎక్సెప్ట్ ఫర్ వన్ రీజన్, మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి, లేదంటే ఈడు సొంతంగా స్నాప్లు పెట్టుకోవడానికి వెనకాల బ్యాగ్. సో రియలీ వాడు కరెక్ట్ గా కరికులం కూడా చూడ్డు. బయలుదేరే ముందు అడ్మిషన్ వచ్చిందా, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో అడ్మిషన్ వచ్చిందా, వెళ్ళిపోతాను ఓహాయా అనుకుంటాడు. కానీ ఆ కరికులంలో ఏముంది, మనం ఏం చదవబోతున్నాము, దీన్ని ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి. నిజంగా చదివేట వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యూటీడీ కానీ, నార్త్ ఈస్టర్న్ లో కానీ కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి, ఎంఐటీలో కానీ నిజంగా చదివేట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా జాబ్లు వస్తాయి వాళ్ళకి. నిజంగా చదివి నువ్వు నేర్చుకొని, ఇఫ్ యూ డన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్, ఆ లైక్ మైండెడ్ ఉన్న పీపుల్ తోటే కొలాబ్ అవుతావు. యూ విల్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్. అంత ఆలోచిస్తావు, ఒక ప్రాజెక్ట్ తోటి, ఒక ఐడియా తోటి వస్తావు. ఐ హావ్ మై రూమ్మేట్స్, వాళ్ళని చూస్తే మతిపోతుంది నాకు. దే టాక్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అనమాట. ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఆ ప్రాజెక్ట్ చేయొచ్చు, హెల్త్ కేర్ లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, విఆర్ వస్తుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని హౌ యూ కెన్ చేంజ్ ద వే ఆఫ్ షాపింగ్. వాళ్ళతో కూర్చుంటే మతిపోతుంది నాకు. ఏంటో ఇలా ఆలోచిస్తారా అంటే, చదివేటోడు అడ్వాంటేజ్ తీసుకునేటోడు దే విల్ డూ ఇట్. అందరికి జాబ్లు వచ్చినాయి, అందరూ చేస్తారు, జాబ్స్ చేస్తారు అని. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, దే గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. ఈ ఆస్పెక్ట్ లో నువ్వు నిజంగా నేర్చుకుంటా అంటే మంచి కాలేజ్కి వెళ్ళు. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉన్నాయి, నీకు అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో కొలాబ్ అవ్వడానికి గ్లోబల్ వాట్ యూ కాల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్. మేబీ గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలంటే వెళ్ళు, మంచి కాలేజ్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను నేను. మంచి డబ్బులు కడతావా అంటే ఆబ్వియస్లీ నువ్వు సంపాదిస్తాను అన్న నమ్మకం ఉంటే నువ్వు ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ యూఆర్ యాడింగ్ వాల్యూ టు యువర్ కరికులం, యువర్ కెరియర్, యువర్ లైఫ్. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ బెటర్మెంట్. నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు నీ దాని మీద. నువ్వు లోన్ పెట్టుకుని వస్తావా, ఆస్తులు అమ్ముకొని వస్తావా అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు పర్సూ. నువ్వు చేస్తావా, వేరే చేపిస్తావా? దీపక్, ఒకప్పుడు నార్త్ ఈస్టర్న్ కి వచ్చి ఆ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్స్ కి గోల్డ్మెన్ సాక్స్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకో దీపక్, ఏదో కంప్యూటర్ సైన్స్ రోల్, వాళ్ళకి పే చేసేది వర్సెస్ న్యూయార్క్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ ఎన్వైయూలో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకి పే చేసేది డిఫరెన్స్ ఉంటుందా? అలా డిఫరెన్సెస్ ఉంటాయా? To put it in a right way, let's go back to the point. కోవిడ్ లో ఎలా వచ్చారన్నారు కదా, ఈ కోవిడ్ లో వచ్చిన దానికి ఆబ్వియస్లీ ఎకానమీ వాజ్ వెరీ డౌన్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్. సో ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ అందరికి వచ్చారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యూనివర్సిటీ బేస్డ్ ఉన్నదంటే ఐ డోంట్ థింక్ పే స్కేల్ కానీ, పే కాంపెన్సేషన్ కానీ ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ యూనివర్సిటీ అన్లెస్, అంటే నీ స్కిల్ ఎట్లా ఉన్నదనే చూస్తారు ఫస్ట్. ఒక జాబ్ రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ అవుతుంది దానికి. దిస్ మచ్ దే విల్ గివ్, దిస్ మచ్ క్యాన్ బి గివెన్ టు దట్ గై హూఎవర్ ఇస్ కమింగ్. అది కంపల్సరీ ఉంటుంది. సో నీ స్కిల్ టెస్ట్ చేస్తారు అనేది నేను నమ్ముతాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ప్లేసుల్లో మ్యాండేటరీ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా వెరీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి, గూగుల్ కైండ్ ఆఫ్, టెస్లా, అక్కడ నీకు యూనివర్సిటీ కూడా ప్లేస్ మేజర్ రోల్ టు గెట్ ఇన్ టు హైయర్ పొజిషన్స్, నాట్ ఇన్ టు గెట్ ఇన్ టు ద కంపెనీ. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నీకు క్రెడెన్షియల్ వ్యాలిడేషన్ వస్తుంది. హైయర్ పొజిషన్స్ ప్రమోట్ చేయాల్సి వచ్చినప్పుడు వెన్ యూ హ్యావ్ టు డీల్ విత్
so many teams globally, you should have that skill, right? So that's Exactly. when the credentials ki ఈ డిగ్రీ అనేది కానీ యూనివర్సిటీ పేరు అనేది అక్కడ నీకు యాడ్స్ వాల్యూ కానీ I don't think it'll add any value to get into any kind of company. బాబాయ్ నీకు యుఎస్ ఎక్కువ తెలుసు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు యుఎస్లో యూనివర్సిటీస్కి నాలెడ్జ్ లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ దట్ లైన్. ఇప్పుడు ఏల్, హార్వర్డ్ ఇవన్నీ పైన ఉంటాయి, రైట్? అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఎన్వైయు, నార్త్ ఈస్టర్న్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక కేటగిరీ కిందకే వస్తాయి కదా. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఎందుకు 2018 ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, కోవిడ్ టైంలో ఏ యూనివర్సిటీలోకి వెళ్ళడం అయినా ఈజీ అయింది కదా. ఎందుకు ఎక్కువ పే చేసి నార్త్ ఈస్టర్న్కే వచ్చి అంతంత పే చేసి చదవాలి? ఎన్వైయు ఐఎమ్ షూర్ ఇట్స్ కంపారిటివ్లీ తక్కువ కదా. అక్కడికి వెళ్ళి తక్కువ పే చేసి దట్ పర్సన్ కెన్ ఆల్సో ఎండ్ అప్ గోయింగ్ టు గోల్డ్మన్ సాక్స్, రైట్? వై డూ హ్యావ్ టు పే మోర్ అండ్ ఈవెన్చువల్ ఎండ్ అప్ ఇన్ ద సేమ్ జాబ్, అన్లెస్ నువ్వు ఏలో చదివి నీకు హై పే చేస్తారంటే తప్పితే. ఈ టియర్ 2 అనొచ్చా? ప్రాబ్లీ ఐ డోంట్ నో హౌ టు కేటగరైజ్ ఇట్. టియర్ 2 అనొచ్చా? ఓకే, టియర్ 2 ఏ కాలేజ్కైనా వెళ్ళొచ్చు కదా. నేను 1 year ప్రోగ్రామ్ కూడా వెళ్ళొచ్చు కదా. నాకు అదే H1B వస్తుంది కదా. నేను తక్కువ. సో ఇక్కడ బేసిక్గా ఐ ట్రై టు ప్లే డెవిల్స్ అడ్వకేట్. మనం యూజువల్లీ మనం జనరల్లీ ఆలోచించేది మన పాపులేషన్ కదా. లైక్ మన వాళ్ళు దేనికి వస్తారు? యూజువల్లీ కంప్యూటర్ సైన్స్ చేయడానికి వస్తారు, రైట్? కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఐ ఫీల్ లైక్ ద ఆర్గ్యుమెంట్స్ యు ఆర్ మేకింగ్ ఆర్ వ్యాలిడ్, ఎందుకంటే దేర్ ఆర్ అదర్ వేస్ టు టెస్ట్ యువర్ స్కిల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, a person getting a doctor degree from Brown University versus a person graduating from Harvard Med. Akkada there is a significant difference. Definitely a person who did in Harvard Med will definitely get a higher package, will definitely get consumed by a bigger hospital, will definitely open doors for multiple people. Inka ala maatladukunte like law for example, daniki kuda like say Harvard law or Stanford law will have like significant weightage. Things like HBS, business schools లో గురించి మాట్లాడుకుంటే, లైక్ బిగ్ 3 కంపెనీస్ మెకెన్జీ, బెయిన్, BCG, ఐవీ లీగ్స్ కాకపోతే సమ్టైమ్స్ దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ యువర్ అప్లికేషన్. 90% ఆఫ్ టైమ్, 99.99% ఆఫ్ టైమ్ నో వే యూ కెన్ ప్రూవ్ యువర్ స్కిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ స్మార్ట్ యు ఆర్. నువ్వు కాలేజ్ నుంచి అప్లై చేస్తుంటే ఫర్ బిజినెస్ అనలిస్ట్ రోల్, ఒకవేళ నీది బూత్ నుంచి కానీ, లేకపోతే ALSOM నుంచి కానీ, లేకపోతే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి కానీ, లేకపోతే కెలాగ్ నార్త్ వెస్టర్న్ నుంచి కానీ, NYU స్టర్న్ నుంచి కానీ, ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి నీది లేకపోతే దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ దే నాట్ ఈవెన్ లుక్ ఎట్ యువర్ అప్లికేషన్. మేబీ నీ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? యూ ఆల్రెడీ హ్యావ్ అ కంపెనీ అండ్ దెన్ యూ డిడ్ అన్ ఎగ్జిక్యూటివ్ MBA అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, అది కూడా మళ్ళీ ఈ టాప్ యూనివర్సిటీస్ నుంచే. అప్పుడు తెలిసి దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకో తెలుసా? వీళ్ళు క్లయింట్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారో తెలుసా? So the person that will work on your project, he's from Harvard, he's from Yale, he's from this college. Appudu that company will sign, okay, so top tier minds are working on my project. And that's how usually like traditional businesses work. So నువ్వేమంటావు అంటే కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఇట్ షాటర్డ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అక్కడ స్కిల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోయింది. లైక్ డిగ్రీ ఉన్నా లేకపోయినా ఇట్స్ ద మోర్ పాసిబిలిటీ ఫర్ దెమ్ టు అసెస్ యువర్ స్కిల్స్. కానీ మిగతా జాబ్ రోల్స్లో ఆర్ మిగతా ప్రొఫెషన్స్లో అది నారో అయిపోతూ వస్తుంది. అక్కడ యువర్ డిగ్రీ రియల్లీ మ్యాటర్స్. నేను నా లైఫ్లో చూసా, మా ఫ్యామిలీలో లైక్ మా లైఫ్లో చూసా. ఈవెన్ లైక్ థింగ్స్ లైక్ పబ్లిక్ పాలసీ, రైట్? MPP ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా లైక్ ఆ టాప్ యూనివర్సిటీస్కి వెళితేనే దే ఆర్ కన్స్యూమ్డ్, లేదంటే అగైన్ దే హ్యావ్ టు ఫైండ్ అదర్ వేస్. సో నువ్వేమంటావు అంటే సాచురేటెడ్ అయిన డిగ్రీస్ వాట్ ఎవర్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ చదివినా ఒకటే, రైట్? బడ్జెట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్లో చదివి జాబ్ కొట్టి హ్యావింగ్ less loans or less money to pay back makes more sense because it's already a saturated degree. యా, అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటి కెరీర్ పాత్స్లో యూ హ్యావ్ మోర్ వేస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఓకే, రాదర్ దాన్ డిగ్రీ బీయింగ్ అలోన్. అంటే యు ఆర్ గివెన్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ అదర్ వేస్. ఓకే, కానీ అలాంటి చోట్ల వెన్ ఇట్ కమ్స్ టు లా ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లా 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 ఇలాంటివి లైక్ ఐ థింక్ అవి చాలా నారో స్ట్రక్చర్స్ అవన్నీ. ఇట్స్ నాట్ ఈజీ టు ట్యాప్ ఇన్ టు దట్ బిగ్ థింగ్స్ దాట్ క్విక్లీ. నీకు సక్సెస్ రావచ్చు, నేను రాదనట్లేదు, బట్ ఇట్ మై టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ 4 years ఇట్ మై టేక్ 7 years. లైక్ ఓకే, యా. ఏం దీపక్ వైట్గా ఉన్నావు? లేదు, I'm just that's a different perspective. So I was talking in the
category of the tier 2 college and IT jobs. బాబాయ్ I was ఒకే talking in that బాబాయ్ context. ఒకే లెక్కే కొద్దిగా హై వెళ్ళిపోయాడు. అంటే ఐ మీన్ Yeah. అంటే నేను నాన్ ఐటీ గురించి మాట్లాడాను Whatever బేసిక్గా. he said is very true. అంటే ఐవీ లీగ్స్ కి I don't even touch that topic. I cannot even touch that topic. ఎగ్జాక్ట్లీ. ఆహా, బాబాయ్ ఐవీ లీగ్స్ అంటుంటే నేను సడన్ గా అరే నాకు తెలిసి ఐవీ లీగ్స్ లో చదివే వాళ్ళు మన ఆడియన్స్ కాదులేరా. Ivy Leagues, I cannot even touch that topic. ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ద రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కాలేజ్, యూ కెన్ స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. దట్ ఈస్ అ సమ్మరీ ఐ వుడ్ థింక్. ఏ డిగ్రీ మ్యాటర్స్ అంటే ఐ డోంట్ థింక్ సో. సో అన్లెస్ మన సాయి చెప్పినట్టు డిఫరెంట్ బిసైడ్స్ ఐటీ నిజంగా లా, నేను అది ఐ థింక్ ఇట్ ఈస్ ఫన్నీ ఎగ్జాంపుల్. సూట్స్ చూసారా మీరు? చూడలేదు. సూట్స్ అది లా ఫర్మ్, వాళ్ళు హార్వర్డే తప్ప ఇంకెవరిని తీసుకోరు. అట్లా ఉంటాయి లా ఫర్మ్స్. మన సార్ చెప్పినట్టు ప్రిసైజ్ క్యాండిడేట్స్ కావాలి వాళ్ళకి. అన్నట్టు సూట్స్ లో వాళ్ళందరూ పేర్లు గుర్తులేరు, మా వైఫ్ ని అడగాలి. నేను అక్కడక్కడ చూసి వీళ్ళెవరు వాళ్ళెవరు అని అడుగుతా ఉంటా. ఆల్ హార్వర్డ్ గ్రాడ్యుయేట్స్, పేర్లు తెలియదు. కొద్ది ఫన్నీగా బట్టపూర్ వేసుకుని అడగడం తిడతారేమో జనాలు, ఫ్యాన్స్. నేను కూడా మనోడి పేరు, ద హీరో పేరు ఇస్ హార్వీ స్పెక్టర్. హార్వీ స్పెక్టర్ and Ross. I remember those guys' names. It's very interesting how they deal with cases as well, right? Suits lo. So you will learn a lot if watching that Suits. If you start to watch that series, 10 seasons ఉంటాయి, 7 seasons ఉన్నాయి. You will learn a lot of things అన్నమాట అక్కడ. Yeah. Quickly we'll just discuss about job market and how efficiently you could prepare to get a job ఈ current ఉండే మార్కెట్ లో. దీపక్, ఫస్ట్ నువ్వు అడ్వైజర్లు ఎక్కువ ఇస్తావు కదా దీపక్, నీతో స్టార్ట్ చేద్దాము. దెన్ విల్ గో టు సాయిత్ అండ్ విల్ wrap it up. ఓకే, నేను సింపుల్ గా వాట్ ఐ బిలీవ్ ఇస్, జాబ్ మార్కెట్ బాగలేదని చెప్పినాడు ఎవడైతే చెప్తున్నాడో, ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ వాడు జాబ్ రావట్లేదు, జాబ్ లేదు కాబట్టి చెప్తున్నాడు. జాబ్ లో వచ్చినాడు ఎవడో మాట్లాడట్లేదు, అంతే. సింపుల్ యాజ్ దట్. జాబ్ తెచ్చుకోవడం అనేది ప్రిపరేషన్ అనే దానికంటే నువ్వు అసలు ఇట్ ఇస్ ఆల్ యాడ్స్ అప్ టు యువర్ మాస్టర్స్ ఆల్సో. అది ఎట్లా చేసాం, మనం ఏం నేర్చుకున్నాం, మనకి ఏం వచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు ఇట్ వాజ్ వెరీ ఈజీ, జస్ట్ రెఫరెన్స్ త్రూ, కన్సల్టెన్సీ త్రూ జాబ్ కొట్టడం. ఇప్పుడు దట్స్ నాట్ ద కేస్. కంపల్సరీ నువ్వు స్కిల్ ఉంటేనే, అట్లీస్ట్ కొద్దిగా నువ్వు ప్రజెంటింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉంటేనే యూ కెన్ గెట్ అ జాబ్. దట్ లిటిల్ మచ్ ఇఫ్ యూ హ్యావ్ మీన్స్ రెస్ట్ యూ కెన్ టేక్ హెల్ప్. అది కూడా లేకుండా చాలా మంది ప్రయత్నిస్తూ ఇప్పుడు వాళ్ళు చూస్తుందే జాబ్ మార్కెట్ అనుకుంటున్నారు. జాబ్ మార్కెట్ అది కాదు. జాబ్లు ఊరికనే ఏ ఎంప్లాయర్ అన్నా వై వుడ్ ఎనీబడి వాంట్ టు పే సింప్లీ. నీకు ఏం రాకుండా నీకు ఎందుకు పే చేస్తారు? వచ్చినోడు ఎప్పుడే మాట్లాడు వారని, వచ్చినోడు అంతా కామ్ గా జాబులు చేసుకుంటున్నారు, రానోడు మాత్రమే జాబులు లేవు జాబులు ఉన్నాయి. మేబీ దీపక్ వచ్చినట్టు గమ్ము చేసుకుంటా రీల్స్ లో చాలా కష్టంగా ఉంది భయ అని పెడుతున్నాడు. వచ్చినోడు పెట్టాడు అట్లా. వచ్చినోడు జాబ్ మార్కెట్ కష్టంగా ఉందని చెప్పడు. హీ విల్ సే వస్తుంది, మీరు గట్టి ట్రై చేయాలని. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న రెజ్యూమ్లన్నీ కోవిడ్ లో వచ్చినవే, అంతే కదా. ఇప్పుడు కోవిడ్ లో ఎట్లా వచ్చారు, కోవిడ్ లో బీటెక్ ఎట్లా అయినాయి, కోవిడ్ లో బీటెక్ అందరికీ అయిపోయినాయి కోవిడ్ లో. అక్కడ కోవిడ్ లో వచ్చిన వాళ్ళే రెజ్యూమ్లు ఇక్కడ మార్కెట్ లో ఉన్నాయి. దట్ సేస్ ఇట్ ఆల్ కదా. అంటే అది వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో పీపుల్ అదే దీపక్, మనకు కూడా చాలా సార్లు ఉండదులే ఆ హసల్ నేచర్, ఆ అగ్రెసివ్నెస్ ఏదైతే ఉంటుందో. కొన్నిసార్లు జనాలకి లోస్ అండ్ హైస్ ఉంటాయి, కానీ చాలా మంది వచ్చేసారు కదా దీపక్ కోవిడ్ టైంలో. సో ఇప్పుడు చాలా మంది వచ్చేసినప్పటికి ఏమవుతుందంటే ఆ సర్కిల్ కూడా ప్రాబబ్లీ అంత హసల్ నేచర్ ఉండే వాళ్ళు కాకుండా, అగైన్ కన్సల్టెన్సీస్ దే ట్రై టు ఫైండ్ వేస్ టు గెట్ ఎ జాబ్. అలా కాకుండా నువ్వు కొద్దిగా వాళ్ళని నువ్వు నీ అంతటి నువ్వు జోన్ అవుట్ అయిపోయి నీకేది వర్కౌట్ అవుతుంది నువ్వు నీ ఓన్గా తెలుసుకొని, పక్కన వాళ్ళ మాటలు నీకు వినిపించే వదిలేసి నీ ఓన్గా ఓకే వాళ్ళు నాకు సంబంధం లేదు, ఓకే ఇదే జరిగేది, ఓకే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ పెంచుకుందాము, వీళ్ళ దగ్గర రిక్రూటర్స్ని రీచ్ అవుట్ అవుదాం, వాళ్ళ ఏ స్కిల్స్ కోసం చూస్తున్నారు, నేనేం చూస్తున్నాను దాని గురించి నేర్చుకుందాం అని జోన్ అవుట్ అయిపోతే 100% జాబ్ దొరకద్దు దీపక్.
అంటే సర్కిల్ ఎగ్జాక్ట్లీ మై మార్చుకుంటే పాయింట్. జాబ్ ఎగ్జాక్ట్లీ మై దొరుకుతుంది. పాయింట్. సర్కిల్ మార్చుకోవాలి. ద వే ఆఫ్ అప్రోచ్ కూడా మారాలి. Yeah. స్టాండర్డ్ అప్రోచ్ నీకు ఎవడో వర్క్ చేస్తాడు, ఎవడో రెఫరెన్స్ ఇవ్వాలి, ఎవడో నీకు ఇది చేస్తాడంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నీకంటూ ఫస్ట్ నువ్వేం చేయగలుగుతావు అనేది నువ్వు డిఫైన్ అయి ఉండాలి అక్కడ నీ స్కిల్. Exactly. అప్పుడు డెఫినెట్లీ వస్తుంది జాబ్. ఎందుకు నాకు తెలిసిన అందరికి పర్లేదు బాగానే వస్తాయి జాబ్స్. Nice. Yeah. అది అది చూస్తున్నా కదా నేను, జాబ్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంత ముందు ఉన్నంత ఫ్రీగా అయితే లేదు. అన్లెస్ యూ నో సంథింగ్, అన్లెస్ యూ క్యాన్ డూ సంథింగ్, యూ విల్ నాట్ గెట్ అ జాబ్. అంటే నేను సర్కిల్ మార్చుకో ఇన్ ద సెన్స్ నేనేమి అవాయిడ్ చేయనట్లేదు, బట్ అట్లీస్ట్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. నువ్వు ఆ సర్కిల్లో ఉంటే ప్రాబ్లీ నీకు ఏం చెప్తారంటే, అరే ఇప్పుడు మాకు ఇక్కడ కన్సల్టెన్సీస్ అయినాయి తక్కువ దీపక్, యుఎస్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. కానీ నేను విన్నాను కెనడాలో అసలు ఇక్కడ ఆ కల్చరే లేదు, కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది. కానీ నేను ఇన్న వాటి గురించి నేను ఎగ్జాంపుల్స్ డ్రా చేసుకుంటున్నా. నువ్వు ఆ సర్కిల్లో ఉన్నప్పుడు నీకు ఏం చెప్తారంటే, రే రెజ్యూమేలో ఈ కొత్త టెక్నాలజీ పెట్టరా, పుష్ చేసేటప్పుడు ఇది పెట్టమని అది పెట్టమను. వెన్ యూ జోన్ అవుట్, పీపుల్ విల్ యూ విల్ హియర్ డిఫరెంట్ థింగ్స్, రైట్? అరే గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసి చిన్న చిన్న ప్రాజెక్టులు పుష్ చేస్తూ ఉండు. ఆ పుష్ చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఆ ప్రాజెక్ట్స్లో నేర్చుకున్నవి లింక్డ్ఇన్లో షేర్ చేయి, సో దట్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకో. ఎవడో ఒకడు చూస్తాడు, ఎవడో ఒకడు నీకు ఆపర్చునిటీ ఇస్తాడు. Two different perspectives, right? Yes, that is true. Yes, that's how it should be actually. So ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి. కాలేజ్లో కూడా లైక్ మైండెడ్ పీపుల్ తోటి కొలాబ్ అవ్వాలి. మన కాలేజ్కి వెళ్ళేదే లేదు కదా ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వీ డోంట్ గో టు కాలేజ్ అట్ ఆల్. మోస్ట్లీ ఇప్పుడు టైర్ 2 కాలేజ్ గురించి ఎంత చెప్పారు కదా మీరు, టైర్ 3 కాలేజ్ కొన్ని ఉన్నాయి. డోంట్ వాంట్ యూ ద కాలేజ్ ఓన్లీ. They don't want you in the college only. ఎప్పుడో ర్యాండమ్ గా 2-3 months ఒకసారి వెళ్తావా, అది ఏదో నేమ్ సేక్ ఉంటుంది. అదర్వైజ్ నువ్వు యూ విల్ బి బిజీ డూయింగ్ సంథింగ్ ఎల్స్. బాబాయ్, మీ డల్హౌసీలో అటెండెన్స్ క్రైటీరియా స్ట్రిక్ట్ గా ఉండేదా? అరే డల్హౌసీ ఓవరాల్ అంటే నాకు కొన్ని తెలుసు. నా ప్రోగ్రామ్ చాలా స్ట్రిక్ట్ రా. అరే ప్రొఫెసర్స్ నాది కూడా చాలా స్ట్రిక్ట్. నేను అదే నా ప్రతి కెనేడియన్ కాలేజ్ లైక్ యూఎఫ్టీ కానీ ఏది తీసుకున్నా లైక్ అటెండెన్స్ క్రైటీరియా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంటే కంపల్సరీ వెళ్ళి కూర్చోవాలి. కానీ యుఎస్ లో ఐ థింక్ కొంచెం మరి డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు డైల్యూట్ అయింది అది ఇక్కడ యుఎస్. ముందు ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలైజ్డ్. అంటే ఆన్లైన్ చేయడం అనేది నార్మలైజ్ అయిపోయింది. కానీ అదర్వైజ్ ఇప్పుడు మీరు ఇందా చెప్పిన టైట్ కాలేజ్ కంపల్సరీ వెళ్ళాలి. వారంలో 3 రోజులు 4 రోజులు కంపల్సరీ వెళ్ళాలి. చచ్చిపోయినట్టే. మాకు భయం ఉండేది దీపక్. 2018లో మాస్టర్స్ చదివే టైంలో మా ప్రొఫెసర్స్ పాకిస్తానీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేటోళ్ళు, అటెండెన్స్ అని ఏవి టెస్ట్లని ఇవని. సో మాకు ఆ భయం చాలా ఉండేది. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా చూసాను కదా మా ఫ్రెండ్స్ని, ఆ భయం ఫ్యాక్టర్ చాలా ఉండేది. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది అనిపిస్తుంది నాకు. అరే తగ్గిపోవడం కాదు, ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ విత్ గుడ్ కాలేజెస్. Okay. You cannot blame all the colleges or maybe the US education system. Still good colleges ఏవైతే ఉన్నాయో they continue the same. The curriculum will be very tough, the faculty will be very good, and they will follow all strict kind of evaluation exams. ఇవన్నీ ఏమైనా స్ట్రిక్ట్ గా ఉంటాయి. There is a college UTD ఉంది. UTDలో కాలేజ్లో you have to go in person to write an exam. You are not allowed to carry your phone, laptop, nothing. On paper you have to go and write an exam. There are some other universities following these kind of standard way of developing these kids. I mean, University of Texas Dallas మంచి కాలేజ్ అన్న దీపక్. అంటే మంచి కాలేజ్ కానీ ఎక్స్పెన్సివ్ కాలేజ్. అంటే అగైన్ కాలేజ్ మంచిదే, నువ్వు ఏం చేస్తున్నావు, ఎట్లా మాస్టర్స్ చేస్తావు అనేది అక్కడ that is important. Yeah, makes sense. Yeah. Sahit came here to study MBA. He did his MBA ఇక్కడ టొరంటోలో. సో అందుకే నాకు ఐటీల గురించి పెద్ద తెలీదు. సో ఇప్పుడు ఎంబీఏ అంటూ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డైరెక్ట్లీ అట్లా వెళ్ళారా కెరియర్? అట్లా గ్రాఫ్ డైరెక్ట్ కాదు, లైక్ ఎంబీఏ తర్వాత నేను అంటే యూజువల్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తారు కదా. నేను అలా కాదు, నా అండర్ గ్రాడ్ నేను బీబీఏ చేసా, తర్వాత డైరెక్ట్ ఎంబీఏ చేసా. అందుకని నేను లైక్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ యాజ్ అన్ అనలిస్ట్ అండ్ దెన్ ఇన్నోవేషన్ అసోసియేట్ అండ్ దెన్ అలా స్లోగా. You guys should consider bringing up more professionals on podcast, and you should let them talk about what are the updated skills, or maybe how anybody without experience can get a job. That kind of podcast if you can do, that will be very great help for
both Canada students and US students. Yeah, అంటే ఈవెన్చువల్లీ ఇప్పుడు వరకు ఇట్స్ జస్ట్ మీ అండ్ సాహిత్ అండ్ a few of our friends, and మీరు you are the first guest that we don't know much about you, but you are happy to just join us and have this discussion. Thanks for that. కానీ we will eventually start reach out అవుతున్నాం కొంతమందికి, so let's see how things work out. Yeah. So I am a talker. So when you say podcast, I cannot say no. Yeah. I mean, ఇప్పుడు మనం మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్ యూట్యూబ్ ఆర్ ఆన్ స్పాటిఫై. ఏదైతే యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందో ఐ పోస్ట్ లో ఐ ఎడిట్ అండ్ ఐ పుట్ అవుట్ దేర్. కానీ ఇప్పుడు ఎలా అయితే కూర్చొని మాట్లాడుతున్నామో దట్స్ వాట్ ఐ వాంటెడ్. మామూలుగా సరదాగా మాట్లాడుకొని పెట్టేయడం, బట్ స్టిల్ యూస్ఫుల్ కంటెంట్, రైట్? ఎవరో ఒకరికి ఉపయోగపడే కంటెంట్ ఉపయోగపడుతుంది కంపల్సరీ. అండ్ ద పాత్ వీ చోజ్ ఇస్ క్వైట్ డిఫరెంట్, దీపక్. మీరు చాలా ఈజీ పాత్ అంటే ఐ మీన్ కన్స్యూమర్స్ కి చాలా ఈజీ పాత్. యూఆర్ పుషింగ్ కంటెంట్, షార్ట్ ఫార్మ్స్, రైట్? మీరు టక్ అని చేసి టక్ అని పెడతారు, అండ్ ఆల్సో అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉండట్లేదు కాబట్టి ఈ మధ్య జనాలకి. యువర్ పాత్ ఇస్ వే మోర్ అప్రోచబుల్ టు audience, I would say. Again, it depends. Varun, in first lo cheppan kada, that certain people, I mean the followership anedi kontamandi ఒక కైండ్ ఆఫ్ కాంటెంట్ నే లైక్ చేస్తారు. Those who like podcasts, they will not into shorts and all these things, they will not do. These guys will drive 45 minutes to office, meanwhile they listen on podcast. Yeah. Audience different ఉంటారు. So ఎట్లా అయినా సరే. Anyways, I mean, we made it happen. నేను స్పెషల్లీ ఐ లవ్ లిసన్ టు పాడ్కాస్ట్ అన్నమాట. నేను ఐ యూజువల్లీ టేక్ లాంగ్ డ్రైవ్స్ అండ్ పాడ్కాస్ట్ పెట్టుకొని అది వినేజ్ చేస్తాను. Okay. Yeah, same. Joe Rogan, నేను ఏ ఎపిసోడ్ మిస్ అవ్వను. The latest one with Tucker Carlson, the guy who went and interviewed Putin and all that. Yeah, I follow everything. Like Joe Rogan and Elon Musk. ఇప్పుడు ప్రస్తుతానికి I'm listening to Elon Musk by Walter. Audible వింటున్నాను. అండ్ ఆల్సో సాహిద్ నువ్వు బుక్ చదువుతున్నావా, ఆడిబుల్ వింటున్నావా? Elon Musk by Walter. Audible chapter 3. Yeah. దీపక్, నువ్వు వినాలి దీపక్, మైండ్ పోతుంది నీకు. అంటే ద పర్స్పెక్టివ్ నాకు తెలియదు నీకు ఏ పర్స్పెక్టివ్ ఉందో Elon Musk మీద, బట్ ఆఫ్టర్ యూ లిసన్ టు దట్ ఆర్ రీడ్ దట్ బుక్, రైట్, సచ్ అగ్రెసివ్ పర్సన్, సచ్ అసలు హ్యూమన్ బీయింగ్ కాదు ఆయన. డిఫరెంట్, కొన్ని అబ్బా అనిపిస్తుంది, కొన్ని అబ్బా అనిపిస్తుంది, డిఫరెంట్ ఎమోషన్స్ రన్ అవుతుంది, చాలా ఎమోషన్స్. యూ హ్యావ్ టు లిసన్, హైలీ రికమెండ్. విల్ ట్రై. నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ అదే ఆరంభ సూరత్వం అంటారు కదా, అట్లా ఉంటారు నాతోటి. స్టార్ట్ చేస్తా, ఇక్కడ పడుంది ఇది, ఈ బుక్ ఇక్కడ పడిపోయింది. ఒరిజినల్స్ అని తీసుకొచ్చా, ఓ 40 పేజీలు 50 పేజీలు చదివా అంటే. సమాధి అయిపోయింది టేబుల్ మీద, ఎప్పుడు చదువుతో తెలీదు. అట్లే సగం వింటాను. ఇప్పుడు నేను కైండ్ ఆఫ్ కాంటెంట్ నాకు రావాలంటే పాడ్కాస్ట్ అని ఎందుకన్నా అంటే 45 minutes దిల్ సమ్మరైజ్ వన్ థింగ్, లెర్న్ అండ్ ఫినిష్ ఇట్ అప్. అక్కడ కాన్సెప్ట్ అయిపోతుంది. బుక్ అంటే ఇక నువ్వు పెట్టాలి, టైం పెట్టాలి దానికి వేరే సెటప్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి? ఆఫీస్కి ఆల్ 5 days హ్యావ్ టు గో. ఆల్ 5 days? ఓకే. అంటే నాకు ల్యాబ్ లో పని ఉంటుంది ఎక్కువ. ఓకే. ల్యాబ్ లో ఉంటుంది, దే విల్ నాట్ గివ్ ద సిస్టమ్స్ అవుట్. నేను 3 days వెళ్తాను వీక్లీ. మా బాబాయ్ ఆల్మోస్ట్ 3 వచ్చినప్పుడు వెళ్తాను. అంతే బాబాయ్? అంతే. ఎగ్జాక్ట్లీ. ఐ నో సంబడి లైక్ యూ హూ లుక్స్ లైక్ యూ. అయితే ఐడెంటికల్ ట్విన్స్ అంటే కూడా నమ్ముతారు, అంత సిమిలారిటీ ఉంది. I'll send you that guy's photo on WhatsApp. ఈ చుట్టుపక్కల ఎక్కడ పంపి మాకు దీపక్. అక్కడ ఇండియాలో ఉన్నాడు, ఆయన పేరు వేణు. His name all starts with V. నేను మాది ఆఫీస్ హోల్ కాన్సెప్ట్ దే ప్రమోట్ హైబ్రిడ్, నాట్ హైబ్రిడ్, సారీ, దే ప్రమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. దే హ్యావ్ ఆఫీసెస్ అండ్ ఆల్ దట్. ఐ మీన్ నాకు కూడా జాబ్ ఇప్పించరా బాబు, వెళ్ళాక వస్తాను ట్రాఫిక్. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు గైస్. నేను కూడా కొన్ని ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ వచ్చినాయి నాకు కూడా. ఫర్ షూర్.
సో ఈ కంప్రెస్ అనేది ఇంతకుముందు ఒకటి మిస్ అయ్యాం మనం యాక్చువల్లీ. ఈ ఐసిఎస్సి సిలబస్ దే ఆర్ 2-3 years అహెడ్ ఉంటారు నార్మల్ సిలబస్ కంటే. అవును, అది ఆల్రెడీ కంప్రెస్ అనేది జరుగుతుంది. నేను చెప్పింది స్పాన్ తగ్గుతుంది, లెర్నింగ్ కర్వ్ పెరుగుతుంది, కానీ అక్కడ ఏమవుతుందంటే అందరికి యాక్సెస్ ఉండదు. అది దే విల్ పుట్ ఎగ్జామ్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, పేరెంట్స్ బోత్ హ్యాస్ టు వర్క్, ఎగ్జాక్ట్లీ ఇదంతా చేసి దెన్ ఓన్లీ దే కెన్ ప్రొవైడ్. మళ్ళీ ఇఫ్ ద కిడ్ ఇస్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద స్కూల్ దే విల్ ఎక్స్పెల్ దట్ గై. అవును, నిజం. అది జరుగుతుంది. అది కూడా వన్ గుడ్ పాయింట్. అవును, ఇంకోటి స్టేట్ సిలబస్ వర్సెస్ సిబిఎస్ఈ అన్నప్పుడు భారతీయ విద్యా భవన్స్ అని అవన్నీ వింటాం కదా దీపక్. దాంట్లో చదివే వాళ్ళు ఎంత నాలెడ్జబుల్ ఉంటారంటే వాళ్ళకి మ్యాథ్ తక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే మన స్టేట్ లెవెల్ స్టేట్ సిలబస్ మ్యాథ్, వాళ్ళ మ్యాథ్ సైడ్ బై సైడ్ వెళ్ళదు. వాళ్ళ మ్యాథ్ ఎప్పుడు దేర్ అట్లీస్ట్ 2 years అలా. ఇంటర్లో ఒక అబ్బాయి వచ్చాడు దీపక్, సిబిఎస్ఈ నుంచి వచ్చాడు. మ్యాథ్ మేము అందరం బాగా చేస్తుంటే ఆ అబ్బాయి చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ సిబిఎస్ఈ సిలబస్ నుంచి వచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ దీపక్. ఎంత కష్టపడి అంటే సార్ కార్డర్లు వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్ళి నేర్చుకొని వాడు స్టేట్ టాపర్ అయ్యాడు. అంటే ఆ స్విచ్ కొట్టాడు సిబిఎస్ఈ టు స్టేట్ ఇంటర్లో ఉన్నప్పుడు సెసీలో. వాడు ఎంత బాగా చదివి అంటే ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఆ హసల్నెస్, నేను నేర్చుకోవాలి, నేను కొట్టాలి అనే యాటిట్యూడ్, అది ఊరికనే రాదు దీపక్. సర్కిల్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సర్కిల్ బ్యాక్ టు ద పాయింట్. టీచర్స్ సిబిఎస్ఈలో దే గెట్ పెయిడ్ వెల్. ఐసిఎస్ఈలో టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ తీసుకొచ్చి పెడతారు టు మెయింటైన్ దట్ స్టాండర్డ్స్. వాళ్ళు దే యాక్చువల్లీ డూ ద టీచింగ్ జాబ్. మిగిలిన స్కూల్స్ లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ జస్ట్ అ జాబ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ జాబ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సిలబస్ ని ఫినిష్ చేయడానికి, కంప్రెస్ చేయడానికి వీకెండ్స్ కూడా స్కూల్లో పెట్టి సిలబస్ ని అవగొట్టడం అనేది వాళ్ళ ఎజెండా కింద పెట్టుకొని చెప్పేస్తారు. కానీ వెదర్ ద స్టూడెంట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఈజ్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ థింగ్స్ అనేది లేదు. అంత ఫాస్ట్ గా సిలబస్ చెప్పినప్పుడే బట్టి కొట్టాల్సి వస్తుంది స్టూడెంట్, అది అర్థం చేసుకోవడం మానేసి. నేను సిబిఎస్ఈ చదివా కదా, లైక్ ఐ కెన్ కైండ్ ఆఫ్ వాచ్. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివా, మొత్తం సిబిఎస్ఈ అండ్ ఎన్సీఆర్టీ బ్యాచ్. నాకు నిజంగా మ్యాథ్స్ అంత బాగా రాదు. ఎందుకంటే ఇంటర్కి వెళ్ళంగానే అదొక సిగ్నిఫికెంట్ చేంజ్ నాకు. లైక్ నేను అప్పుడు దాకా నాకు అలవాటైన మ్యాథ్కి, ఇంటర్లో ఎంపీసీ స్టేట్ సిలబస్ కదా, సో అప్పుడు మ్యాథ్స్కి నాకు ఒక లెవెల్ అబోవ్ అనిపించింది. లైక్ ఈవెన్ స్కూల్లో కంపేర్ స్టేట్ సిలబస్ అడ్వాన్స్డ్ ఉందని చెప్తున్నారా? మ్యాథ్ ఆల్వేస్ అడ్వాన్స్. మ్యాథ్ ఒకటి స్టేట్ అడ్వాన్స్డ్ ఎప్పుడు. కానీ లైక్ నాకెక్కడ కొంచెం ఇలాంటి బాగా అలవాటు అంటే లైక్ పబ్లిక్ స్పీకింగ్ అప్పుడు కానీ, లేదా ఇలాంటి ఎలక్యూషన్స్ అప్పుడు కానీ, లేకపోతే ఓపెన్ డిబేట్స్ అప్పుడు కానీ, అప్పుడు ఐ యూస్ టు ఫీల్ మోర్ కంఫర్టబుల్ దాన్ మై పీర్ స్టేట్ పీపుల్. దే ఫోకస్డ్ ఆన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. మాకు ఎగ్జామ్స్ ఎలా ఉండేది తెలుసా బాబాయ్, లైక్ మాకు టెక్స్ట్ బుక్ లెసన్స్ ఉన్నాయి. ఓకే, ఎగ్జామ్ లెసన్ 1 to lesson 4 క్వశ్చన్స్ ఏమి ఉండే కాదు. అవునా? యూ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ టెక్స్ట్. నీకు ఆ మొత్తం లెసన్లో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా నీకు తెలియదు. నువ్వు లెసన్లో ప్రతి లైన్ చదవాలి. క్వశ్చన్ బ్యాంకులు అలా ఉండే కాదు మాకు. అరే నువ్వు మా కేటగిరీ కాదు, నువ్వు పక్క మాకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంది పక్క మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10లో ఖచ్చితంగా 5 వస్తాయి. అవి చదువుకుంటే పాస్. ఈవెన్ ఇంటర్ +2 లో కూడా అట్లే. ఇప్పుడు నారాయణ ఇంటర్ అంతే, ఇంటర్ నేనే అంతే కదా, సేమ్ బ్యాచ్, అవన్నీ సేమ్ ఉంటాయి. Nice. All right. So that was everything for this episode. Just talking casually about our degrees relevant. Ante degrees manaki avasarama and ade really justifying eventually manam chese job ki manam chadivina daniki sambandham emana unda ani anni maatladukunna anni topics gurinchi. And Deepak, thanks for wanting to have this discussion with us. More than welcome. ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని మాట్లాడాడు, వాడి క్రెడిబిలిటీ ఏంటని అడుగుతారేమో తర్వాత. అయ్యో అట్లా క్రెడిబిలిటీ ఉంది. Tell them ఇది ఒపీనియన్ షేరింగ్ దీపక్, ఇది more of friends talking to each other. Exactly. Our podcast, this is our opinion ante. Yeah, our content is mostly that. మన ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నాం, వినే వాళ్ళు వింటారు, చూసే వాళ్ళు చూస్తారు. అండ్ ఇఫ్ దే థింక్ ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్, జస్ట్ డేటా పాయింట్స్, రైట్? అవసరం అవుతాయి, అవసరం, it's up to them if they want to use it. Just collecting data points. So yeah, thanks for listening and watching our episode with Varun, Deepak and Sahit.
we all came together to discuss about this topic today. And all right, see you guys in another episode. Thank you. Bye. I'm just Bye guys.